అందరికీ నమస్కారం. సో, ఇవాళ మేము ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఆర్‌జీవీని టచ్ చేయాలి, టచ్ చేయాలి అని. సో, ఫైనల్‌గా ఆర్‌జీవీని టచ్ చేస్తున్నాం. అది కూడా సెల్యులాయిడ్ నుంచి చరణ్ వల్ల. అది కూడా నా మోస్ట్ ఫేవరెట్ జానర్ అనమాట సినిమాల్లో హారర్ అని. సో, చరణ్ పింగ్ చేశాడు. హారర్ ట్రయాలజీ మీద ఆర్‌జీవీ గురించి మాట్లాడదామన్నా అని. అంటే నేనన్నా ఆర్‌జీవీలో అదొక్కటే దొరికిందామని ఫస్ట్ అని అనుకున్నా. పృథ్వీ గాడు పడితే రే అన్నాడు. సో కష్టపడి 3 సినిమాలు చూసా. ఒప్పుకోవాలి, నేను అంత శ్రద్ధ అంటే నాకు భయం బేసిక్గా. సో శ్రద్ధ పెట్టి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసా అనమాట. ఎందుకంటే నాకు భయపడాలని లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రాత్రి 11 అక్కడ స్టార్ట్ చేశాను నేను. సో నేను అన్ని సినిమాలు 3 సినిమాలు ఫస్ట్ టైమే చూసాను అనమాట. రాత్రి, దెయ్యం, ఇంకా భూత్. సో ఫస్ట్ రాత్రి చూసా. అండ్ యాక్చువల్లీ నాకు రేవతి గారు అంటే నాకు రేవతి గారు ఎలా పరిచయం అంటే ఈశ్వర్ సినిమాలో ఆ క్యారెక్టర్ ఉంటుంది కదా, చాలా అంటే ఒక మదర్లీ ఫిగర్ లానే పరిచయం నాకు ఆవిడ యాక్ట్రెస్ కింద. కానీ నిన్న చూసిన తర్వాత చాలా పర్స్పెక్టివ్స్ మారాయి. సో రాత్రి సినిమా చూసిన తర్వాత ఒక గంట సేపు వేరే ఎంటర్టైన్మెంట్ చూడాల్సి వచ్చింది రేవతి గారిని మర్చిపోవడానికి. సో అది మర్చిపోయి పడుకున్నా అనమాట నేను. సో సో నేను ఫీల్ అయింది ఏంటి అంటే 3 హారర్ సినిమాలు చూసి అట్లీస్ట్ ఎట్ రాత్రి అండ్ దెయ్యం టైం ఆర్జీవీ వాజ్ ఆన్ అనదర్ లెవెల్. అసలు వేరే టాంజెంట్. అతని సినిమాటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, ఎడిటింగ్ కానీ ఆ పర్టికులర్ సినిమాల్లో అసలు ఆన్ పాయింట్ అంటే ఆన్ పాయింట్. అసలు ఆర్జీవీ వేరు. నాకు ఇంకా యాక్చువల్లీ భూత్ వచ్చేసరికి ఐ థాట్ ఇట్ ఇస్ బిట్ ఆఫ్ రిపిటేటివ్. అంటే ముందు సినిమాలో ఆల్రెడీ తీసిందే అలా అనిపించింది. బట్ రాత్రి అయితే క్రేజీ షిట్ అసలు. చాలా అంటే చాలా నచ్చింది. అది ఒకవేళ థియేటర్లో చూసుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్ ఉండేది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మ్యూజిక్ కూడా రీమాస్టర్ చేసి థియేటర్లో రిలీజ్ చేస్తే అసలు డిఫరెంట్. సో అది రైట్. చరణ్, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు త్రీ ఫిల్మ్స్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డిడ్ యూ చూస్ ఆర్జీవీ హారర్ ఎందుకు అని చెప్పి. ఏం లేదు, సో ఐ థాట్ కొద్దిగా వీడియో ఎస్సే కైండ్ ఆఫ్ థింగ్ ఏదైనా రాద్దాము కొత్తగా అని అనుకుంటా లాస్ట్ ఇయర్ నుంచి. రాత్రి ఇస్ అ ఫిల్మ్ దట్ నేను చాలాసార్లు చూస్తాను అనమాట. ఎందుకంటే దే సెడ్ ఇట్ బ్రోక్ ఆల్ ద స్టీరియో టైప్స్ ఇండియాలో హారర్ ఫిల్మ్స్ కి సంబంధించి, అండ్ ఇట్ మేడ్ ఇట్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్ సినిమా అప్పట్లో. లైక్ ఐ నో తెలుగులో ఇట్స్ అ ఫ్లాప్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ సమ్హౌ ఇట్ వర్క్ వండర్స్ ఇన్ హిందీ కదా, మెయిన్ స్ట్రీమ్ కి ఓపెన్ చేసింది హారర్ జానర్కి. సో వాట్స్ వెరీ స్పెషల్ ఇన్ దిస్ ఫిల్మ్ అనేది నాకు ముందు నుంచి ఉండేది. ఐ డోంట్ నో, బట్ దయ్యం సినిమా లాస్ట్ వీక్ చూడడం జరిగింది. మళ్ళీ చూసినప్పుడు మీకు మెసేజ్ చేశాను, లైక్ ఈ సినిమాలో చాలా బాగున్నాయి టెక్నికల్ వాల్యూస్ ఇవంతా, నాట్ లైక్ యువర్ రెగ్యులర్ హారర్ ఫిల్మ్స్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న ఒక థియరీ, దాన్ని ఏమైనా కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చా ఇలా ఇంటరాక్ట్ అయితే అనుకున్నాను. రైట్. సో దట్స్ ద హోల్ రీజన్ ఐ థాట్. ఎందుకంటే రాత్రి ఐ ఫీల్ ఇస్ కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్. ఐమ్ ప్రిటీ షూర్ నోబడీ విల్ గెస్ ఇట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో కొంతసేపట్లో. రైట్. ఇట్ ఈస్ వన్ క్రేజియస్ట్ ఫిల్మ్. అండ్ నిన్న రాత్రి పర్టికులర్లీ రాత్రి గురించి ఎక్కువ మాట్లాడాలని చెప్పి మళ్ళీ చూసారు నిన్న రాత్రి. నిన్న రాత్రి చూసాను. అండ్ నీకు చెప్పినట్టు లెటర్ బాక్స్ కి వెళ్ళి మార్చేసా. ఫేవరెట్ టాప్ 4 లోకి వెళ్ళిపోయింది సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ అండ్ ఫిల్మ్ మేకింగ్. రైట్. టెరిఫిక్ ఫిల్మ్. అండ్ సాయి చెప్పినట్టు ఇలా పడింది, గ్రాఫ్ ఇలా పడింది. ట్రిలజీలో అంటున్నావా? రైట్. ఓకే. యా. సో రాత్రి is like the supremacy, 1992 if I'm not wrong. Then దెయ్యం came in 96. And actually దెయ్యమే కొంచెం అండర్వెల్మింగ్ గా ఉంటుంది in terms of the story content and everything. By the time it came to 12th అంతస్తు or Bhoot, somehow it didn't stick with me that much. But nevertheless RGV and horror కి ఏదో స్పెషల్ సంబంధం ఉంది. ఫర్దర్ గా మనం మాట్లాడుకుందాం. అసలు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి రీవిజిట్ చేయాలంటే ఈ 3 ఫిల్మ్స్? అంటే నాకు యాక్చువల్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంది మీ ఇద్దరి కంటే. సో నేను దయ్యం ఆల్రెడీ చిన్నప్పుడు చూసాను అనమాట. సో దయ్యం సినిమా చిన్నప్పుడు చూసింది బాగా గుర్తుంది. ఏంటి అంటే లాస్ట్ కి అందరూ నోబడీ సర్వైవ్స్ ఎట్ ది ఎండ్, అందరూ చనిపోతారు. సో అది చాలా స్టిక్ అయింది నాకు. ఓకే, అంటే యూజువలీ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి సినిమా చూస్తున్నా కూడా హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కదా అనుకుంటాం. అండ్ ఎస్పెషల్లీ దయ్యం సినిమాలు చూస్తున్నప్పుడు అప్పట్లో ఉన్న దయ్యం సినిమాలు ఎలా ఉంటాయి, ఏది ఏమైనా హీరో హీరోయిన్ లాస్ట్ బతుకుతారు, దే గెట్ అవుట్, అలా ఉంటుంది. కానీ
దట్ ఈస్ అన్లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దయ్యం కదా, దయ్యంలో అంత అవ్వదు. సో అది బాగా గుర్తుండింది. సో ఐ రీవిజిటెడ్ దయ్యం. అంటే సో ఆర్డర్ ఆఫ్ రీవిజిటింగ్ ఏంటంటే నేను భూత్ అండ్ రాత్రి చూడలేదు. సో రెండు ఫస్ట్ టైం చూస్తున్నట్టు. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ ద రివర్స్ ఆర్డర్. సో ఫస్ట్ బూత్ చూసా. సో బూత్ చూసి చాలా చోట్ల షేక్ అయ్యా అనమాట, క్రేజీ షేక్ అయ్యా. అసలు కొన్ని జెమ్ స్కేర్స్ అయితే చాలా చాలా బాగా అనిపించాయి. అండ్ మీరన్నట్టు ట్రికల్ డౌన్ అయింది అని అన్నారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ ట్రైలజీలో బూత్ ఆల్సో హ్యాస్ సమ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జంప్ స్కేర్స్. ఆయన హౌ హీ బ్లాక్స్ హిస్ క్యారెక్టర్స్ అండ్ హౌ హీ ఫ్రేమ్స్ దెమ్. అండ్ జస్ట్ ఆ బ్లాకింగ్ నుంచే జంప్ స్కేర్ ని రాబట్టగలుగుతున్నారు. ఆఫ్ కోర్స్ హీస్ యూజింగ్ సౌండ్ ఎఫెక్ట్స్, అది చాలా ఇంపార్టెంట్. కానీ అది యూజ్ చేసుకుని జస్ట్ బ్లాకింగ్ తోనే అతను చేస్తున్నారు. అండ్ ఇఫ్ యూ సీ ఇన్ బూత్ లో ఎవరైతే దయ్యం అని చూపిస్తున్నారో, ఆ బూత్ అని చూపిస్తున్నారో, దే డోంట్ హ్యావ్ ఎనీ గోరీ ఫేస్. జస్ట్ నార్మల్ పీపుల్ లా ఉంటారు. ఒక చిన్న పిల్లోడు, ఒక అమ్మాయి ఉంటుంది అంతే. వాళ్ళ ఫేస్, స్కిన్ అంతా నార్మల్ గానే ఉంటుంది. దే ఆర్ జస్ట్ డెడ్ అంతే. సో ఏమి గోరీ ఎలిమెంట్స్ ఏం వాడాడు, కెమెరాని ఎక్కడెక్కడ ఫాస్ట్ గా మూవ్ చేయడు. జస్ట్ రెవల్యూషన్స్ వల్ల అక్కడెక్కడో దూరంలో షాడో రావడం కానీ, లేదా ఏదో గోడ వెనుక నుంచి అమ్మాయి బయటికి రావడం కానీ, ఇలాంటివి చేస్తుంది. I thought that was very brilliantly done. Of course in his own style. Then దయ్యం చూసాను. దయ్యం ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏమవుతుందో ఒక చిన్న నాస్టాల్జియా ట్రిప్ లాగా ఉండింది. ఇట్ వాస్ ఫైన్. అండ్ మధ్యలో పాటలు ఉంటే పాటలు స్కిప్ చేశాను అనమాట. బట్ దెన్ కేమ్ టు రాత్రి. ఇంకా రేవతి గారి క్లోజప్స్ ఉంటాయి కదా, ఐకానిక్ క్లోజప్స్. అసలు ఎక్సెప్షనల్లీ అంటే వెల్ లిట్, ఎక్సెప్షనల్లీ వెల్ ఫ్రేమ్డ్. అంటే ఆబ్వియస్లీ చాలా అందంగా ఉంటారు అండ్ నటన కూడా ఆబ్వియస్లీ ఇచ్చి పడేస్తారు. బట్ ఆ ఫ్రేమింగ్ కి దానికి మాత్రం ఫిదా అయిపోయా. అండ్ వెన్ ఎవర్ షీ వాస్ ఆ మెనసింగ్ లుక్ తోటి ఇలా ఆల్మోస్ట్ పిల్లికల్లు ఉంటే మళ్ళీ దానిపైన లెన్స్ పెట్టినట్టున్నారు. వేరే లెవెల్ అవుట్పుట్ అయితే వచ్చింది. సో రాత్రి అయితే క్రేజీ ఎంజాయ్ చేసా. ఇంకా ఎండ్కి వచ్చేసరికి సేమ్ అగైన్ వాట్ హీ డిడ్ ఇన్ రాత్రి. అండ్ రాత్రి మీరు చూసినప్పుడు దెర్ ఇస్ నో డిస్క్లైమర్ ఇన్ ద స్టార్ట్ సేయింగ్ దట్ ఇక్కడ ఈ తాంత్రికం గురించి కాదు, వీటి గురించి కాదు, జస్ట్ భయపెట్టడానికి. అది వచ్చి ఫ్లాప్ అవ్వడం వల్ల మేబీ హీ స్టార్టెడ్ యూజింగ్ దట్ డిస్క్లైమర్. దయ్యంలో డిస్క్లైమర్ ఉంటుంది, బూత్ లో కూడా డిస్క్లైమర్ ఉంటుంది, సేయింగ్ దట్ జస్ట్ భయపెట్టడానికి తీస్తున్నాను, మీరేమి దీంట్లో నుంచి పాజిటివ్ నెగిటివ్స్ తీసుకోకండి, జస్ట్ ఎంజాయ్ చేయండి అని. సో మేబీ థ్యాంక్స్ మీరు ఈ పాయింట్ తెచ్చినందుకు. నేను అసలు నా థియరీని ఓపెన్ చేద్దాం అనుకుంది ఈ పాయింట్ పైన. రైట్. ఆర్జీవీ హ్యాస్ దిస్ వెరీ యూనిక్ ప్రెజెంటేషన్. సినిమా స్టార్టింగ్ లో కానీ ఎండ్ క్రెడిట్స్ లో కానీ ఒక లైన్ వేస్తాడు, which basically changes your perception of the entire film you are going to watch or you watch. Right, correct. Like recent example అంటే 2010 లో అప్పలరాజు అనే సినిమా వచ్చింది. స్టార్టింగ్ లో he says, నేను మీకు అబద్ధం చెప్పాను, ఇది కామెడీ సినిమా కాదు, ఒక ట్రాజెడీ. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే ఒకటి ట్రాజెడీనే మన కామెడీ. అప్పలరాజు ట్రాజెడీ కథ చూద్దాం అంటాడు. సిమిలర్లీ ఇన్ సత్య క్లైమాక్స్ లో ఒకటి ఉంటుంది, సత్య కోసం ఎంత బాధపడుతున్నారు, సత్య చంపిన ఫ్యామిలీస్ గురించి కూడా నేను అంత బాధపడుతున్నాను. రైట్. దీంట్లో ఉంటుంది 2611 లో కూడా స్టార్టింగ్ లో ఉంటుంది యాక్చువల్లీ సంథింగ్ రిలేటెడ్ టు మొరాలిటీ గురించి ఉంటుంది. మొరాలిటీ, యా. సో ఐ థింక్ నేను రాత్రి గురించి అంత స్టిక్ గా ఎందుకు కూర్చున్నా అంటే థియరీ పైన ఇలాంటివి ఏమీ వేయడు. రైట్. మీరు రేవతి పిల్లికల్లో అన్నారు కాబట్టి ద ఎంటైర్ థియరీ ఇస్ అబౌట్ దట్. ఓకే. సో ఐ ఫెల్ట్ రైట్. ద ఫిల్మ్ ఇస్ అబౌట్ హ్యూమన్ డిప్రెషన్. నువ్వు చెప్పు. యా. సో ఇది చెప్పే ముందు నువ్వు థియరీలోకి వెళ్ళిపోతే మనం వేరే ఎక్కడో ట్రిప్ అయిపోతాం కాబట్టి నేను ఆపా. సో ఇందాక పృథ్వీ చెప్పాడు కదా, ఫిల్మ్ ఇస్ సో వెల్ స్టేజ్డ్ అండ్ షార్ట్ అని. నువ్వు ప్రతి ఫ్రేమ్ లో రేవతి గారి మొహం చూడండి, ప్రతి ఫ్రేమ్ లో ఆమె మీద లైట్ ఉంటుంది, లిటరల్లీ లైట్ ఉంటుంది. అండ్ అసలు ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ సినిమాటోగ్రఫర్ తేజ అట, డైరెక్టర్ తేజ. ఎగ్జాక్ట్లీ. yes. అండ్ డైలాగ్స్ సో నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఇది ఎప్పుడో స్టార్టింగ్ చెప్పాను నేను, దట్ గమ్యం ఇస్ అన్ అంబ్రెల్లా అండర్ విచ్ ది అదర్ 4 ఫిల్మ్స్ ఆఫ్ క్రిస్ సిట్. సో రాత్రి ఇస్ అన్ అంబ్రెల్లా ఆఫ్ ఆర్జీవీ అండర్ విచ్ అదర్ అంటే బూత్ ఇంకా దెయ్యం సెట్. సో దెయ్యంలో పృథ్వీ అన్నట్టు ఒక ఫిలాసఫికల్ యాంగిల్ చెప్పాడు యాక్చువల్లీ. అతనుకున్న ఒక చెత్త ఆలోచన చెప్పాడు యాక్చువల్లీ ఎండింగ్ లో. అందుకే డిస్క్లైమర్ వేసాడు, చెత్త ఆలోచన మంచి ఆలోచన, ఇట్ ఇస్ డిఫరెంట్. అదొక
దాంట్లో ఒక ఫిలాసఫీ ఉంది. అట్లానే మళ్ళీ బూత్ లో ఇంకొక యాంగిల్ చెప్పాడు. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే బూత్ స్టోరీ ఆర్జీవి రాలేదు, స్టోరీస్ బై సమ్వన్ ఎల్స్. ఆర్జీవి ఓన్లీ డైరెక్టెడ్ దట్ ఫిల్మ్, బట్ ఇట్ ఇస్ స్టిల్ అన్ అంబ్రెల్లా. ఆ అంబ్రెల్లా కిందకే వస్తుంది. రైట్. యా, యాడింగ్ టు దాట్ ఒక చిన్న ట్రివియా ఏంటి అంటే, నేను నిన్ననే విన్నా ఇది ట్రివియా విన్న తర్వాత యాక్చువల్లీ నేను చెప్పిన బూత్ కూడా చూద్దామని, ఇంక్లూడింగ్ సో దట్ ఇట్ బికమ్స్ ఎ ట్రిలజీ. సో ట్రివియా ఏంటి అంటే, రామ్ గోపాల్ వర్మ వాళ్ళ ఫాదర్ he used to work in Annapurna Studios as a sound engineer. So ala he happened to pitch Shiva idea of a film to Nagarjuna garu. So actually Ram Gopal Varma garu actually dream project is Raatri anta. He wanted to make Raatri as his debut film, but because he does not have any backing as a director, previous work in ledu kabatti he pitched Shiva hit ayindi and rest is history. So tarvata he did this film Raatri. Shiva 89, Raatri is 92. So and he draws heavy inspiration from Ghostbusters anta. So this is the trivia that I came to know. So yeah, you can go on. పృథ్వీ చెప్పినట్టు ఈ పిల్లి కళ్ళు, ఫేస్ మీద ఎప్పుడు లైటింగ్ ఉండటాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫిల్మ్ దిస్ వే. ఓకే, ద ఫిల్మ్ ఇస్ అబౌట్ హ్యూమన్ డిప్రెషన్, ఎస్పెషలీ అబౌట్ Revati and Chanti, the kid who is in the house. So now let's look at the way the film is staged. Modati introduction scene lo Revati ki, she's in a village. She gets down, but unfortunately she gets into a house which gets locked. She's getting trapped annattu. Then you show her waking up. Tana daily life anta చూపిస్తాము. చూపించిన తర్వాత ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తుంది. సినిమాకి వెళితే క్లోజ్అప్ వెళ్తుంది, ఒక ఐకానిక్ క్లోజ్అప్ కి. బ్యాక్ షాట్ వచ్చేటప్పటికి ఏంటంటే అసలు థియేటర్ మొత్తం ఎంటీ, లైక్ నోబడీ ఈస్ ఇన్ ద థియేటర్. దెన్ షీ ట్రైస్ టు గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్, బట్ ఇట్స్ లాక్డ్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ హౌ సిమిలర్లీ ఇంట్లో ఎలా లాక్ అయిపోయిందో అలాగా. దెన్ షీ సీజ్ అ మేనేజర్ రూమ్, థియేటర్ మేనేజర్ రూమ్. ద ఫ్రేమ్ ఇస్ బ్లాక్డ్ ఇన్ సచ్ వే, థియేటర్ మేనేజర్ రూమ్ లో ఒకరు కూర్చొని ఉన్నారు, ఇటు పక్క మేనేజర్ అనే డోర్ ఉంటుంది, ఆ మేనేజర్ అనే హెడ్ టైటిల్ కింద రేవతి ప్లేస్. షో హర్ గోయింగ్ ఓపెన్ చేస్తుంది, తిప్పితే దేర్ ఇస్ అ లైట్ ఆన్ రేవతి స్పేస్ అండ్ ఇట్స్ రేవతి హూ ఇస్ సిట్టింగ్ దేర్ ఆల్సో. ఇప్పటి వరకు నువ్వు చూసింది ఏంటంటే, ఇట్ విల్ గివ్ యూ దిస్ అబ్నార్మల్ ఫీల్ దట్ ఇస్ దిస్ గర్ల్ మెంటలీ రిటార్డెడ్ కైండ్ ఆఫ్ అ థింగ్, వై షీ హ్యావింగ్ ఆల్ దీస్ హాలుసినేషన్స్ ఇవంతా అంటారు. అండ్ కైండ్ ఆఫ్ అన్ ఈస్టర్ ఎగ్, షీ ఈస్ ద మేనేజర్ ఆఫ్ అవర్ ఓన్ థియేటర్, తన మైండ్ లో వచ్చే విజువల్స్ కి, దట్ కైండ్ ఆఫ్ అ థింగ్. ద నెక్స్ట్ సీన్ వేర్ ఇట్ కట్స్ టు ఇస్, వాళ్ళ ఇంటి పనాయన వస్తాడు, సివిఎస్ వస్తారు. సివిఎస్ వచ్చి ఇంకో పనమ్మాయితో మాట్లాడతాడు చూడు, అంటే చెప్తాడు ఇలా వాళ్ళ అక్క వాళ్ళ బావ చనిపోయారు, వాళ్ళ అక్క కొడుకు ఆ చిన్న పిల్లాడు అని చెప్పి. నౌ దిస్ ఇస్ అ కాంటెక్స్ట్ ఆర్ కైండ్ ఆఫ్ అ క్యూ ఫర్ వాట్ ఈస్ కాజింగ్ దీస్ కైండ్ ఆఫ్ hallucinations ఫర్ రేవతి. Now let's look at the parallels between Revati and Chanti. Okay, they are the same, they have the same mindset. So introduction is Chanti goes to the storeroom and he finds a cat. The cat could be representing the depression, I'm telling you that. Whereas Nallapilli is usually detected as like the super idan cheppi, and cats are, the meaning is good luck. But here cat వచ్చిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి and it's white. This is contrast. Okay, now this is where RGV hits it out of the park. రేవతి ఈ పిల్లిని పెంచుకుంటా అని చెప్పి చంటి అంటాడు, అందరి పేరెంట్స్ కూడా వద్దు అంటుంటారు. నౌ లుక్ ఎట్ ద సీన్, రేవతి ఇంటికి వస్తుంది నైట్, చంటిని పంపించేస్తారు లైక్ పనుకోబెడతారు ఒక రూమ్ లో. రేవతి గోస్ అండ్ టర్న్స్ ఆన్ ద టీవీ. ఓకే, టీవీ ఆన్ చేయగానే టీవీలో ఒక ర్యాండమ్ విజువల్స్ వస్తాయి, ఏంటి పోలీస్ కార్లు ఏది గుద్దుకుని క్రాష్ అవ్వడం. నౌ దట్ ఈస్ సింబలైజింగ్ ద కార్ క్రాష్ దట్ దేర్ అక్క అండ్ బావా హ్యాడ్. అది ఎలా ఎడిట్ చనిపోయారు అంటారు కదా, కార్ క్రాష్ అవ్వగానే ద సీన్ కట్స్ టు చంటి స్లీపింగ్. ఓ షిట్, రైట్. ఓకే, ఇట్స్ కట్స్ టు స్లీపింగ్. దెన్ పనుకోబెట్టేసిన తర్వాత వాళ్ళ అమ్మగారు కిందకి వచ్చి రేవతికి చెప్తారు, రాత్రి అంతా సినిమాలు చూడాలి, పొద్దున్నే కాలేజ్ లేట్కి వెళ్ళాలి, వెళ్ళిపో అని చెప్పి. మళ్ళానే నౌ రేవతి ఈస్ బీయింగ్ రిఫర్డ్ టు ద క్యాట్ అగైన్. ఓకే, షీ గోస్ అండ్ టర్న్స్ ఆఫ్ ద టీవీ. ఆఫ్ చేయగానే ఆ షెల్ఫ్ లో ఏదైతే ఉంటుందో టీవీ షెల్ఫ్ లో అక్కడ ఒక పిల్లి బొమ్మ ఉంటుంది. ఓకే, నౌ షీ కమ్స్ టు ద రూమ్ పనుకోవడానికి. రేవతి ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ బుక్ ఏదో చదువుకుంటుంటుంది. విండో నుంచి ఇలా జూమ్ బ్యాక్ చేస్తే దేర్ ఇస్ అ క్యాట్ ఆన్ ద ట్రీ.
రైట్ Right? రైట్ రైట్ అవును And there is a light on the cat again, like what similarly Revati gets to framed and చెప్పి. Now this is next level mind effing stuff, okay? ఇదంతా అయిన తర్వాత ద నెక్స్ట్ డే రేవతి ఐస్ క్రీమ్ తినడానికి డాలప్ అనే ఒక షాప్కి వెళ్తుంది. కరెక్ట్ రైట్ నౌ జస్ట్ లుక్ ఎట్ దట్, ఓకే? ద వే రేవతి పిక్స్ అప్ ద ఐస్ క్రీమ్, షీ టేక్స్ అ పీస్ అండ్ షీ స్టార్ట్స్ ఈటింగ్ ఇట్. చిన్న మాత్రం జస్ట్ అలా చూస్తూ ఉంటాడు. నౌ రేవతి ఈస్ ఫ్రేమ్డ్ హాఫ్ వే అండ్ దెర్ ఇస్ అ బిగ్ క్యాట్ స్టాచ్యూ ఇన్ ద డాలప్ ఐస్ క్రీమ్ షాప్. ఒక బ్లాక్ క్యాట్ ఉంటుంది అనమాట. ఇది సాఫ్ట్ గా తింటూ ఉంటుంది కదా, లైక్ డాలప్ ఇస్ ద మీనింగ్ సంథింగ్ స్క్విషీ ఇదని చెప్పి. కరెక్ట్ ద నెక్స్ట్ షాట్ ఈస్ కట్ టు ద క్యాట్ ఈటింగ్ సంథింగ్ రైట్ 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 ఇంట్రెస్టింగ్. రైట్, ద క్యాట్ ఈస్ ఈటింగ్ సంథింగ్. నౌ దిస్ ఇస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ, ఓకే? వాళ్ళ నాన్న వచ్చి క్రషెస్ ద క్యాట్ అండర్ ద కార్. Like similarly, how her mindset is getting crushed due to, you know, her sister and వాళ్ళ brother-in-law చనిపోవడం వల్ల, in a car crash చచ్చిపోవడం వల్ల. And the cat is not dead, if you see. Seriously పూడ్చిపెట్టేటప్పుడు the cat is still heart beat అవుతా ఉంటుంది. You can see it breathing. కాకపోతే they bury it. Like ఒక wounded person ని they're just burying it with everything అని చెప్పి. The wound is still there and still alive. There are deep wounds, but then it's getting buried అని చెప్పి. Which is basically the human psychology of ఇదని చెప్పి. బట్ బరీ అయిన నెక్స్ట్ సెకండ్ వాళ్ళ పేరెంట్స్ అంటారు, దీనివల్ల పిల్లలు ఎఫెక్ట్ కాకూడదు, వాళ్ళకి చెప్పకండి అని చెప్పి. అప్పుడు చిన్న అండ్ రేవతి కమ్ ఇన్ బైక్. వచ్చిన తర్వాత చంటి గెట్స్ డౌన్ ద బస్. అగైన్ సీ ద ప్యారల్స్. చంటి అండ్ రేవతి ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ బికాస్ దే హ్యావ్ ద సేమ్ మైండ్ సెట్. నౌ రేవతి ఈరోజు స్కూల్లో ఏం నేర్చుకున్నాం, అండ్ దెన్ చంటి చెప్తాడు జాక్ అండ్ జిల్ వెంట్ ఆఫ్ ద హిల్ అని చెప్పి. రైట్ రైట్ ఇలా వెళ్ళిన తర్వాత నా మియావ్ ఎక్కడ అని చెప్పి చంటి అడగగానే వాళ్ళు చెప్తారు ఆడుకోవడానికి వెళ్ళింది అని చెప్పి. బట్ ఇట్స్ యాక్చువల్లీ డెడ్. రేవతికి చెప్తారు ఇట్స్ డెడ్ అని చెప్పి. నౌ కట్ టు ద సీన్. చంటి ఇన్ హిస్ రూమ్ ఈస్ ప్లేయింగ్ విత్ హెలో కిటీ టాయ్. కిటీ టాయ్ స్కూటర్ లో వస్తూ ఉంటుంది. ఇదంతా అయిపోతుంది కదా, సరే ఎవ్రీథింగ్ ఇస్ డన్ అనుకుందాం. బట్ దెన్ ద క్యాట్ యాక్చువల్లీ రీఅపియర్స్ ఆన్ స్క్రీన్. సో ఇట్ ఈస్ ఇండికేటింగ్ దట్ ద క్యాట్ కీప్స్ కమింగ్ బ్యాక్ ఇన్ దర్ లైఫ్. అండ్ ఒకనొక పాయింట్ ఆఫ్ టైం కి రేవతి ఐస్ కూడా ఫిలికల్ అయిపోతాయి. Right. Which is like the peak of her mental stage, causing depression on all of that. Now this is where it gets really, really interesting. Towards the climax of the film, anukuntanu, the way they పూజారి వచ్చి తవ్వాలంటాడు ఇల్లుని, which is so similar to how they buried the cat. అక్కడ తీస్తే క్యాట్ ని బరీ చేసినట్టు కింద రేవతి ఉంటుంది రెడ్ శారీలో, లైక్ ఫుల్ ఆఫ్ బ్లడ్ అన్నట్టు. They'll show a visual of Revati also. Right, and then when they discover the cat, like the deep wounded cat underground, the spirit leaves. Right, like what actually happens and చెప్పి. And in between, RGV does this one crazy scaring to the core kind of a thing. అనంతనాగ్ వచ్చి క్వశ్చన్ చేస్తాడు రేవతిని. అంటే రేవతి సడన్లీ స్టార్ట్స్ టు యాక్ట్ కిడిష్ లైక్ చంటి. అండ్ దెన్ నౌ సీ ఫస్ట్ యాక్ట్ లో చెప్పినట్టు జాక్ అండ్ జిల్ నేర్చుకున్నాను చెప్పి షీ స్టార్ట్ సింగింగ్ జాక్ అండ్ జిల్. సేమ్ చెప్తుంది. అవును, యా, లైక్ దే ఆర్ హావింగ్ ద సేమ్ థింగ్. ఇదంతా అయిపోయిన తర్వాత రేవతిస్ ట్రామా ఇస్ గాన్ బికాస్ షీఈస్ రికవర్డ్ టు ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. టువర్డ్స్ ద ఎండ్ స్పిరిట్ తో ప్యారలల్స్ కంపేర్ చేసి ఏదో రిలీఫ్ అన్నాం. బట్ అగైన్ ద క్లైమాక్స్ ఆఫ్ ద షార్ట్ ఇస్ క్లైమాక్స్ ఏంటంటే చంటి స్టిల్ ప్లేయింగ్ విత్ ద క్యాట్ ఆర్ ద కిటన్. సో ఐ ఫెల్ట్ వన్ క్రేజీ ఫిల్మ్ దిస్ ఇస్. అండ్ అట్ ద లైట్ వచ్చి ద క్లైమాక్స్ వచ్చేసి ఏంటంటే పూజారి చెప్తాడు కదా, చుట్టూ చీకటి ఉంటుంది లైఫ్ లో, మనం టార్చ్ చేసుకొని చూస్తాం అదే లైఫ్ అనుకుంటాం. బట్ ద డార్క్నెస్ ఆల్సో హ్యాస్ సో మెనీ థింగ్స్. హ్యూమన్ మైండ్ డార్క్నెస్ మిస్టరీ ఉందని చెప్పి. ఎగ్జాక్ట్లీ. అండ్ యూ కెన్ సీ ద ప్యారలల్, మీరు చెప్పినట్టు ద లైట్ ఈస్ ఆల్వేస్ ఆన్ రేవతి ఫేస్. దట్ కుడ్ బి ద థింగ్. బట్ ఐ ఫెల్ట్ అంటే ఈ సినిమాని ఎందుకో జస్ట్ హారర్ ఫిల్మ్ కింద క్యాటరైజ్ చేస్తారు. నాకేంటంటే సంథింగ్ లైక్ షైనింగ్ వేర్ హ్యూమన్ సైకాలజీ కిక్స్ ఇన్. ద స్టోరీ ఇప్పుడు ఎవడు కూడా సినిమా చూసినోడు వుడెంట్ ఈవెన్ గివ్ ఏమంటారు సింగిల్ కేర్ కూడా చేయడు, అంటే వాళ్ళ అక్క చనిపోయింది ప్లాట్ పాయింట్ కి. బట్ ఐ థాట్ అంటే ఇప్పుడు నువ్వు నేనే ఎగ్జాంపుల్ తీసుకొచ్చు, ఎందుకంటే నేను జస్ట్ విన్నా. ఎందుకు అంటే ఐ థాట్ ఇట్ వాస్ జస్ట్ గివింగ్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు అసలు ఏమైంది, ఆ పిల్లోడు ఎందుకున్నాడు అనే కాంటెక్స్ట్ ఇస్తుంది అని మాత్రమే నేను అనుకున్నా. బట్ ఐ డి నాట్ థింక్ దట్ ఇప్పుడు నువ్వు చెప్పిన థియరీలో ఆ యాక్సిడెంట్ సీన్ ఎక్కడైతే కనెక్ట్ చేస్తారో టీవీ షోలో, సో ఇట్ వాస్ ఆబ్వియస్లీ డెలిబరేట్ చూపించడానికి.
అండ్ నౌ ఇట్ మేక్ సెన్స్. అండ్ ఆ పిల్లోడు ఆడుకునే బొమ్మల్లో కిట్టి బొమ్మ ఉండడము, అండ్ డెవలప్ ఐస్ క్రీమ్ షాప్ లో పిల్లి ఉండడం, అండ్ ఆబ్వియస్లీ రేవతి గారి కళ్ళు అలా ఉంటాయి, గ్రీన్ ఐస్ కాబట్టి ఆ పిల్లి కళ్ళు ఆ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మేబీ షీ వాస్ కాస్ట్ ఇన్ ద ఫిల్మ్. సో అదే రీజన్ ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి, అంటే అంత డీటెయిలింగ్ వెళ్ళిందంటే I mean, there are so many Easter eggs. Continue. వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ సినిమాని అలా ఎందుకు చూడము అంటే, ఒక ఫిలిం ని హారర్ ఫిలిం, ఇప్పుడు నేనైతే ఎలా చూసానంటే ఒక హారర్ ఫిలిం అని నాకు తెలిస్తే నేను హారర్ ఫిలిం లోనే చూశాను. ఈవెన్ దో ద క్యాట్ వాజ్ ఇంట్రెస్టింగ్, కానీ నేను స్టార్టింగ్ నుంచి ఎలా నా మైండ్ సెట్ ఎలా ఉండింది అంటే, ఓకే ఈ క్యాట్ వచ్చింది, సో ఇప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది, సో ఈ పిల్లి మళ్ళీ రీఅపర్ అయింది అంటే ఓకే పిల్లి దెయ్యం ఫామ్ లో ఉంది. దట్ ఈస్ హౌ ఐ థాట్. బట్ ఏదైతే నేను ఇందాక చెప్పా కదా, దెయ్యంలో దెర్ ఇస్ అ ఫిలాసఫీ దట్ ఆర్జీవీ వాస్ ట్రైయింగ్ టు సే ఎండింగ్ కి. సో నాకు ఎప్పుడు అనిపించింది అంటే, ఆ పాయింట్ ఇక్కడ నువ్వు ఇందాక చెప్పినట్టు క్లైమాక్స్ షాట్ లో ఆ పిల్లి పెడతాడు కదా, పిల్లి మళ్ళీ చెంటి దగ్గరకు వస్తుంది. ఐ థాట్ ఇక్కడ ఏమో ఉంది అని, బట్ నేను మళ్ళీ ఆలోచించలే. బికాస్ నేను చెప్పా కదా, నేను రేవతి గారి ఇమేజ్ ని తీసేయడానికి ఒక గంట సేపు పట్టింది నాకు. సో నేను ఆలోచించాలి అనుకోలేదు బేసిక్ గా సినిమా గురించి. బట్ వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ థింక్ ఈ పాయింట్ చెప్తే అందరు తిడతారేమో కానీ, వై ద మోస్ట్, ఇప్పుడు నువ్వు అన్నట్టు 2 ఎఫెక్టెడ్ పర్సన్స్ రేవతి ఇంకా చంటి, వాళ్ళిద్దరికీ ఎందుకు పిల్లి అటాచ్ అయింది? బికాస్ 2 reasons. మేబీ వాళ్ళు దే వరెంట్ ఏబుల్ టు డీల్ విత్ ద ట్రామా వాట్ ఎవర్ దే హ్యాడ్. అండ్ ఇప్పుడు ఏదైతే పూజారి చెప్పాడో, దే ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్. వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ లైఫ్ లో ఏమైందో తెలియదు, వాళ్ళు కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రేవతి కూడా ఈ స్టిల్ ఇన్ కాలేజ్. ఒక యాక్సిడెంట్ లో ఇద్దరు చనిపోయారన్న ఆ విషయాన్ని వాళ్ళు మెంటలీ ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా చెంటి స్టిల్ 8 years కన్నా తక్కువ. సో చెంటికి అసలు ఏం జరుగుతుందో తెలియదు, అమ్మ నాన్న ఎందుకు లేరో తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ వై డిప్రెషన్ ఉంటూనే, లెట్స్ సే దెర్ ఆర్ స్పిరిట్స్ ఉన్నాయనుకో, అండ్ అనేది ఏంటి, ఎవరైతే వీక్ మైండెడ్ ఆర్ వల్నరబుల్, కోట్ అండ్ కోల్డ్ వల్నరబుల్ ఉంటారో వాళ్ళని అటాక్ చేస్తాను కదా. సో ఈ పాయింట్ అక్కడ కూడా ఫిట్ అవుతుంది. Absolutely, yes. He made it so, అంటే ఆయన అలా రాశారు, సో మేకింగ్ సో దట్ వల్నరబుల్ చేస్తే he can play around with it కదా. సో అందుకే ఇప్పుడు ఇందులో చూసుకున్న 3 సినిమాల్లో చూసుకున్న ద వల్నరబుల్ క్యారెక్టర్ ఈజ్ వేర్ ద సో కోడ్ అండ్ కోడ్ స్పిరిట్ ఆర్ దయం వచ్చి పట్టుకోవడం కానీ చేయడం కానీ చేస్తూ ఉంటుంది, అంటే అటాక్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంకో ప్యారల్ చెప్పాలి అంటే, బూత్ లో కూడా ఒక షాట్ ఉంటుంది వేరే థియేటర్కి వెళ్ళినప్పుడు ఊర్మిళని అందరు ఇట్లా చూస్తూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ షీఈస్ ఫీలింగ్ ఇన్సెక్యూర్, కానీ ఆ ఇన్సెక్యూరిటీని బయటకు చూపించినట్టు. ఇప్పుడు ఒక మనిషి బేసిక్ ఇన్సెక్యూరిటీ ఏంటి అంటే, నన్ను పక్కవాడు ఎలా జడ్జ్ చేస్తాడు నేను నవ్వుతూ ఉంటే. ఇప్పుడు ఊర్మిళ షాట్ ఏముంటుంది, అది నవ్వుతూ ఉంటుంది, అందరు సడన్ గా వెనక్కి తిరుగుతారు, లైక్ ఎవ్రీ ఆడియన్స్. అది బేసిక్ హ్యూమన్ ఇన్సెక్యూరిటీ, పక్కవాడు ఏమనుకుంటాడు మన గురించి అన్నది. అది దెయ్యం సినిమా కాబట్టి నువ్వు అలా చూసావంటారు. వాట్ ఎవర్ చరణ్ సెడ్, అది దెయ్యం సినిమా నీకు తెలుసు కాబట్టి నువ్వు అసలు అది హ్యూమన్ సైకాలజీ అనే పర్స్పెక్టివ్ లోనే చూడట్లే కదా. That's exactly right. What I wanted to say. There is iceberg storytelling చాలా ఉంటుంది ఇందులో. అంటే నీకు పైకి కనిపించేది ఎంత, తవ్వుకుంటూ పోతే ఎంత ఉంటుంది అన్నట్టు పైకి మాత్రమే కనిపిస్తుంది కదా ఐస్బర్గ్ మనకి. రైట్. Lot of storytelling going on. Actually, there is some kind of a betrayal also in the film. ఎందుకంటే చిన్న క్యారెక్టర్ కి రేవతి ఫ్రెండ్ చనిపోతుంది కదా, రేవతి ఫ్రెండ్ చనిపోయిన తర్వాత చిన్న ఈ స్లీపింగ్, అండ్ దెన్ హీ సీస్ చనిపోయిన ఫ్రెండ్ ఎవరైతే వస్తారో వాళ్ళు వస్తారు అనమాట. అసలు ఆ విజువల్ ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈజ్ ఇట్ లైక్, ఎందుకంటే రేవతి వాజ్ లైకింగ్ చిన్న, బట్ చిన్నకు మాత్రం చనిపోయిన ఆమె గుర్తుకొస్తూ ఉంటుంది, అండ్ సగానికి ఫేస్ ఏమంటారు డైల్యూట్ చేసి రేవతి ఫేస్ వస్తుంది. రైట్. వాట్ వాజ్ ఇట్? ఐ ఫెల్ట్ దట్ వాజ్ కైండ్ ఆఫ్ అ బిట్రేయల్, బికాస్ అనంత నాకు అడుగుతాడు ఎందుకు చంపేసావు అంటే, మరి నన్ను ఎందుకు చంపేయాలి అని చెప్పి అంటారు. సో ఐ డోంట్ నో, దట్ వాజ్ వెరీ వెరీ. దానికి పే ఆఫ్ ఎక్కడ ఇయర్ కదా, నన్ను ఎందుకు చంపేశారు అన్న దానికి పే ఆఫ్ ఇస్తారా? ఎగ్జాక్ట్లీ. సో ఐ ఫెల్ట్ ఆ డైలాగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద పే ఆఫ్, నన్ను ఎందుకు చంపేశారని చెప్పి. సో వాట్ ఈస్ ఇట్ దట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పి. ఎందుకంటే దెర్ ఇస్ అనదర్ సీన్ ఇన్ ద యాక్ట్, వాళ్ళ బామ్మ చెప్తుంది ఆ ఇంట్లోకి దిగారా అన్నప్పుడు రూమ్కి వెళ్తారు మైకేల్ జాక్సన్ పార్ట్ వినడానికి. అప్పుడు సడన్ గా తన ఫ్రెండ్ స్కేర్స్,
గుర్తుందా? లైక్ నువ్వు ఎప్పుడు వచ్చావు కాలేజ్ నుంచి అని చెప్పి. అవును అవునవును. అండ్ రేవతి ఈజ్ లైక్ స్కేర్డ్ అవుట్ ఆఫ్ హర్ విట్స్ అప్పుడు. అయ్యి అప్పుడు వస్తుంది షీఈస్ బ్యాక్ టు నార్మల్. I felt there is some sort of poking to her depression, like all the way in the film. Like she's always constantly judged, like what to wear. Then her father supports her. ఇలాగ ఉంటాయి అన్నమాట బేసిక్ గా. బట్ యా దట్స్ కైండ్ ఆఫ్ వెరీ మిస్టీరియస్ ఇప్పటికి కూడా. వాళ్ళ బామ్మ ఏం చెప్తుంది? వాళ్ళ బామ్మ సెకండ్ హాఫ్ లో చెప్తుంది కదా ఏదో అయింది, ఎవరో మర్డర్ అయిపోయారు అని. యా ఆ ఇంట్లో దిగిన వాళ్ళు ఒక కపుల్ దిగుతారు. సో ద గై కిల్స్ ద హీ మర్డర్స్ హర్. వాడు మర్డర్ చేస్తారు. అవును. యాక్చువల్లీ ఒక పర్స్పెక్టివ్ లో చూస్తే అది కూడా నిజం కాదేమో. ఎందుకంటే బామ్మ ఏం చెప్తుందంటే రాండమ్ గా ఇన్నది చెప్తుంది. బట్ వీ డోంట్ నో ఇఫ్ ఇట్స్ యాక్చువల్లీ ఈవెన్ ట్రూ ఆర్ నాట్. ఎందుకంటే దాని తర్వాత ఆ బామ్మ విండో దగ్గర నించొని ఏదో మంత్రిస్తూ ఉంటుంది. షీఈస్ కాన్స్టెంట్లీ డూయింగ్ దట్ ఫ్రమ్ ద స్టార్ట్. అది చూపిస్తూ హింట్ ఇస్తూ ఉంటారు, లాస్ట్ లో రివీల్ చేస్తారు కదా. సో తను చెప్పింది నిజమా కాదు కూడా తెలియదు మనకి, బట్ ఇట్ కుడ్ బి ట్రూ. ఎందుకంటే ఫైనల్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో మనకు చూపిస్తారు కదా ఆ స్పిరిట్ ని చంపేసినట్టు, ఓంపూరి క్యారెక్టర్ వచ్చి ఆ స్పిరిట్ ని డిస్ట్రాయ్ చేసినట్టు అని. నాకేంటంటే ఐ థాట్ రేవతీస్ అక్కాస్ విజువల్స్ అప్పుడంతా. ఎందుకంటే వీళ్ళకి నరేట్ చేసేటప్పుడు హూ ఎల్స్ కెన్ దే థింక్ సమ్వన్ హూ ఇస్ డెడ్ ఇన్ దర్ ఫ్యామిలీ? వాళ్ళ అక్క బావే కదా. దట్ ఆల్సో మేక్స్ సెన్స్. వాళ్ళ అక్క బావే వాళ్ళ మదర్ ఇమాజిన్ చేసుకుని ఉండొచ్చు మరి, ఎందుకంటే వాళ్ళిద్దరు చనిపోయారు అన్నారు కదా కాబట్టి. సో ఇట్స్ లైక్, సో అలా చూసుకుంటే ఇట్స్ లైక్ సేయింగ్ రేవతి అండ్ వాళ్ళిద్దరు సేమ్ శారీలో ఉంటారు క్లైమాక్స్ లో, రెడ్ శారీలో. అవునవును. ఇట్స్ లైక్ సేయింగ్ హర్ అక్క ఇస్ గాన్ ఫ్రమ్ హర్, లైక్ ఆ మైండ్ నుంచి వాట్ ఎవర్ ద ట్రామా ఇస్ గాన్ అని చెప్పి. మేబీ దట్ కుడ్ ఆల్సో బి ద థింగ్. ప్రాబబ్లీ నాకు అట్లా అనిపించట్లేదు. ప్రాబ్లీ సంథింగ్ ఏదో మిస్ అయింది డీటెయిల్. బట్ నువ్వు చెప్పింది ఐ థింక్, అంటే నువ్వు చెప్పింది ఒక థియరీ రకంగా బాగానే ఉంది. బట్ ఆ అమ్మాయి ఫ్రెండ్ ఫేస్ ఎందుకు వాడతాడు అన్నది క్వశ్చన్. ఫ్రెండ్ ఎందుకు చంపేస్తారు? ఫ్రెండ్ ని చంపడానికి రీజన్ ఉండదు కదా. దట్ వాస్ ద హోల్ మిస్టీరియస్ పాయింట్. ఎందుకంటే చాలా డిఫరెంట్ గా ఉంటది ఆ సీన్ కూడా. రేవతి పైన ఓన్లీ లైట్ పెట్టి షీ టర్న్స్ డార్క్నెస్ లో, అండ్ దెన్ షీ కిల్స్ హర్. అండ్ ఐ డోంట్ నో వై. బొమ్మను కూడా అలానే తలకై తిప్పేస్తుంది వెళ్ళేటప్పుడు, మీకు గుర్తుందో లేదు. అండ్ పోలీస్ ఆఫీసర్ అప్పుడే చనిపోతాడు. కరెక్ట్. యాక్చువల్లీ ఐ థాట్ దేర్ ఇస్ అ మిస్టరీ దేర్. అంటే పోలీస్ ఆఫీసర్ ని చంపడానికి, ఆ అమ్మాయిని చంపడానికి దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు ఏదైతే బూత్ లో వాడిని ఎవరినో పిలిచి అలా చేస్తారు కదా, అలా ఏమన్నా ప్యారల్ ఉందా అనుకున్నా. బట్ దానికి ఎక్కడా పే ఆఫ్ ఇయ్యాడు ఆ రాత్రిలో. మేబీ సంథింగ్ వాస్ ఎడిటెడ్ అవుట్, లేదా ఏదో మిస్ అయిందో, లేదో కావాలనే పే ఆఫ్ ఇవ్వలేదు. I think RGV does lot of make believes also. It's not like every time he just like ఇస్తాడు నీకు. మన లాంటి పిచ్చోళ్ళు కొందరు ఉంటారు కాబట్టి వాటిని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ ఇప్పటికీ ఇన్నేళ్ళ తర్వాత మాట్లాడుకుంటున్నాం అంటే ఇట్స్ బికాస్ హీ లెఫ్ట్ సమ్ సార్ట్ ఆఫ్ లూప్ హోల్స్. Right. And there's nothing wrong. You can interpret it and all of that. And there is a doll representation of the cinema lo anta kuda. All three films డాల్ ఉంటుంది. అంటే ప్యారలల్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ప్లాట్ పాయింట్, బేసిక్ హిస్ ఫండమెంటల్ ఏంటి అంటే, ఒక కొత్త ఇంట్లోకి ఒక ఫ్యామిలీ దిగుతారు, దాంట్లో మిస్టీరియస్ డాల్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఈ 3 సినిమాల్లో అసలు ఫస్ట్ కిల్లింగ్ అయ్యేది మిడ్ పాయింట్ లో అవుతుంది. మిడ్ పాయింట్ లో సమ్ క్యారెక్టర్ డైస్. అండ్ లాస్ట్ వచ్చేసరికి హెడ్ ట్విస్ట్ అయితే పక్కా ఉంటుంది. 360 degrees, సారీ 180 degrees. అండ్ తర్వాత ఎండ్కి వచ్చేసరికి సమ్ తాంత్రిక్, దేర్ ఇస్ ఆల్వేస్ 2 క్యారెక్టర్స్. ఒక క్యారెక్టర్ ఏమో సైన్స్ లో నమ్ముతారు, ఒక క్యారెక్టర్ ఏమో సైన్స్ ని నమ్మరు. సో దయాలు భూతాలను నమ్మే క్యారెక్టర్ మాంత్రికుడిని కానీ తంత్రికుడిని కానీ తీసుకొస్తారు. సైన్స్ ని నమ్మేవాడు సైకియాట్రిని తీసుకొస్తారు. అండ్ బ్రిలియన్స్ ఆఫ్ ఆర్జీవి ఏంటి అంటే, ఈ ఇద్దరు క్యారెక్టర్స్ కి స్పేస్ ఇస్తాడు వాళ్ళ వర్జన్ చెప్పడానికి. హీ గివ్స్ ఇనఫ్ స్క్రీన్ టైమ్ టు సైన్స్, సైకియాట్రీ, అండ్ ఆల్సో బిలీఫ్ ఇన్ స్పిరిట్స్ అండ్ ఎట్సెట్రా. సో ఇంకా ఆడియన్స్ వదిలేస్తాడు అనమాట. నువ్వు జడ్జ్ చేసుకో, నేనేం జడ్జ్ చేసి నీకు చెప్పను, నువ్వు జడ్జ్ చేసుకో అన్నట్టు వదిలేస్తాడు. అండ్ ఇట్ డజంట్ గెట్ క్లీషే, రైటింగ్ క్లీషే. నువ్వు చెప్పన్నా, మళ్ళీ నేను చెప్తాను. సో ఇప్పుడు ఈ పాయింట్ చెప్పాడు కదా పృథ్వీ, ఇట్ ఈస్ అంటే ఆర్జీవి ఎంత సెల్ఫ్ అవేరో తెలుస్తుంది. ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా వేర్ 1992, 1989 ఎకనామిక్ రిఫార్మ్స్ కూడా రాలేదు. కంట్రీ వాజ్ వెరీ పూర్ యాజ్ సచ్ అండ్ వెరీ రిలీజియస్. So there is always a relation, and if people can look it up, they can look it up. So how much ever poor they are, the religious degree keeps on going. So the belief system, దేవుడి మీద నమ్మకం పెరుగుతూ పోతుంది అనమాట నువ్వు పూర్ కంట్రీ అయ్యే కొద్ది. ఎందుకంటే
దట్ జనాలు ముందుకు వెళ్ళాలి కాబట్టి. సో అట్లాంటి ఒక టైంలో ఆర్జీవి వచ్చి ఒక సైన్స్ వెసెస్ తంత్ర ఆర్ సైన్స్ వెసెస్ రిలీజియన్ డిబేట్, ఇండైరెక్ట్లీ అంతే కదా. ఇప్పుడు తంత్ర అనేవాడు వాడు చేసేది పూజలు, దానికి ఏం సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు మన దగ్గర. సైకియాట్రీ అనే దానికి ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది. సైకియాట్రీ ఇస్ ఆల్సో నాట్ 100% ఫుల్ ప్రూఫ్, ఇలా జరిగితే ఇలా అవుతుంది అని. బట్ దేర్ ఇస్ దాని చుట్టూ కొంచెం ఏదో డెవలప్ చేశారు సైంటిఫిక్ మెథడ్స్ లో. ఇప్పుడు ఈ 3 సినిమాల్లో ఆర్జీవి కాన్స్టెంట్ గా ఆ రెండింటికి స్పేస్ ఇచ్చి మీరు ఆలోచించుకోండి రా, మీరు సైన్స్ నే నమ్ముతారో. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఆర్జీవి పర్స్పెక్టివ్, ఆర్జీవి ఒక ఏథిస్ట్. ఆర్జీవి చాలా ఓపెన్ గా చెప్తాడు అది, నేను దేవుని నమ్మను అని. సో దేవుని నమ్మను అంటే సైన్స్ ని నమ్ముతున్నాడు అనే కదా. అందుకే స్టార్టింగ్ లో కూడా అంటాడు, దెయ్యం స్టార్టింగ్ లో ఇది ఏమి నేను సైన్స్ ని డిఫైన్ చేస్తున్నట్టు కాదు, అది కాదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, మిమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం అని చెప్తాడు. క్లియర్ గా సైన్స్ ని మెన్షన్ చేస్తాడు అక్కడ. సో ప్రాబబ్లీ జస్ట్ వన్ పాయింట్, సైన్స్ ని నమ్మే వాళ్ళకి సైన్స్ మైట్ బి ద లైట్ అండ్ దేర్ మైట్ బి స్టిల్ మిస్టరీ అరౌండ్ ద డార్క్నెస్, విచ్ ఓంపురి సేస్ కదా. ఓంపురి చెప్తారు కదా లాస్ట్ లో, నీకు అనిపించేది లైట్ మాత్రమే, లైట్ లో ఏది కనబడుతుందో అదే ప్రపంచం అనుకుంటావు, బట్ మిగతా చుట్టుపక్కల డార్క్నెస్ లో ఇంకా ఏదో మిస్టరీ ఉండొచ్చు, తెలియని విషయాలు అయి ఉండొచ్చు అని. అండ్ దేవుడిని నమ్మే వాళ్ళకి ఆ దేవుడు అనేది వాళ్ళ లైట్ అవుతారు. సో ఎవ్రీథింగ్ ఎల్స్ అరౌండ్ మైట్ బి ద మిస్టరీ అరౌండ్ ప్రాబ్లీ. సో దేవుడిని నమ్మే వాళ్ళతో ప్రాబ్లం ఏంటి అంటే దాని చుట్టుపక్కల చాలా సూపర్స్టిషన్స్ కూడా ఉన్నాయి, దాన్ని కూడా నమ్మడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫర్ వేరియస్ అంటే సో దేవుడు నమ్ముతున్నాడు అంటే వాడు వీక్ మైండెడ్ ఆర్ వాడు బిలీవ్ అవ్వాలి, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. బట్ ఎవెన్చువలీ ఇన్ ఎవ్రీ రిలీజియన్ మనం ఇప్పటివరకు చూసింది అయితే, ఇది కూడా నేను ఎక్స్పర్ట్ లా చెప్పట్లేదు, వాట్ ఎవర్ ఐ నో ఫ్రమ్ దట్ ఐఎమ్ టెలింగ్, దేవుడిని నమ్ముతున్నారు అంటే దాని చుట్టూ సూపర్స్టిషన్స్ కూడా పెరుగుతూ పోతాయి, తగ్గుతూ పోవు ఇన్ జనరల్, అది ఏ రిలీజియన్ తీసుకున్నా. సో ఆ సూపర్స్టిషన్ ని కూడా సైన్స్ క్వశ్చన్ చేస్తున్నట్టే కదా. ఆర్జీవి సూపర్స్టిషన్స్ నమ్మట్లేదు అనే కదా. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్, ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కి కనెక్ట్ చేద్దామని. నెంబర్ 1 మీరు చెప్పింది ఏంటంటే సైన్స్ వర్సెస్ సూపర్స్టిషన్స్, మన కంట్రీ ఎకనామిక్స్ ఇవన్నీ సబ్టెక్స్ గా రన్ అవుతున్నాయని చెప్పి. అండ్ మోర్ దాన్ దట్, మీరు సినిమా చూస్తే ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. లైక్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ ఎస్ అ స్మాల్ ప్రాబ్లమ్, ఒక హ్యూమన్ కి సైకాలజీ ప్రాబ్లమ్ ఒకటి వస్తుంది. ద వే ద పీపుల్ అరౌండ్ దమ్ డీల్ విత్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. వన్ గోస్ ద సూపర్స్టిషన్ వే అండ్ వన్ గోస్ ద సైన్స్. అండ్ మీరు చెప్పినట్టు ఎస్, ఐ ఫీల్ ఆర్జీవి పెద్ద సైంటిఫిక్ పర్సన్ అన్న, కానీ ఒక ఇంటర్వ్యూలో ఒక చెప్పాడు అనమాట, ఐఎమ్ నాట్ రాంగ్, 2012 బూత్ రిటర్న్స్ తీసాడు, బూత్ కి సీక్వెల్. రైట్, అందులో చెప్పాడు, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పి అడిగాడు అనమాట. ఎవరో అడిగితే he said, I believe in spirits more, because when the spirits are around me, I can sense the fear. ఒక సిగ్నల్ వస్తుంది నాకు, సంథింగ్ ఇస్ బ్యాడ్ అని చెప్పి. బట్ దేవుడు వస్తున్నాడు అంటే ఐ జస్ట్ ఫీల్ నార్మల్, నాకేం స్పెషల్ సైన్ ఏం లేదు, కాబట్టి ఐఎమ్ ఇంక్లైన్ టు బిలీవింగ్ మోర్ ఇన్ టు స్పిరిట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అని చెప్పి. I think RGV was just trolling then. Exactly. Probably. Just yeah. ప్రమోట్ చేసుకుంటున్నాడు కదా. And as you said, Raatri is like ఏమంటారు, డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి. Which I find, ఎందుకంటే he made one huge blockbuster in the form of Shiva. Then క్షణక్షణం అంత ఆడలేదు. Selection was a flop. అవును. Flop. Yeah. But became the cult classic events. I think RGV ఆ ఫేజ్ అంతా కూడా చాలా ఫ్లాపులు పడ్డాయి, బట్ they are celebrated as if they're blockbusters. Like Raatri was a hit in Hindi. Yeah, Telugulo flop, but it's a cult because ఆయన క్రాఫ్ట్ కనబడుతుంది కదా. సో యూ లుక్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ శనక్షరం అండ్ ఓపెనింగ్ ఆఫ్ రాత్రి, రెండు ఓపెనింగ్స్ లో ఆల్మోస్ట్ 5 నిమిషాల వరకు డైలాగ్ ఉండదు. అసలు ఏం జరుగుతుందో నీకు అంటే ఓకే, శనక్షరంలో ఒక రాబరీ జరుగుతుందని అర్థమవుతుంది మనకి, బట్ ఇందులో ఇట్ ఈస్ వెరీ వెరీ మిస్టీరియస్. అది ఇప్పుడు అంత అబ్స్ట్రాక్ట్ పెట్టిన ఐడియాని నువ్వు మల్టిపుల్ టైం చూడడం వల్ల యు వర్ ఏబుల్ టు రైట్ అ థియరీ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఐఎమ్ వర్జిన్ వ్యూయర్. సో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఐ వాజ్ నాట్ ఏబుల్ టు థింక్ ఇన్ దాట్ వే. సో నేను ఓన్లీ టెక్నికాలిటీని చూడగలిగా. సో ద వే హీ యూజెస్ స్టడీ క్యామ్, ఆబ్వియస్లీ అప్పుడు తెలుగు సినిమాలకి స్టడీ క్యామ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఆర్జీవి. సో ఆ స్టడీ క్యామ్ ని ఎక్కడ పడితే అక్కడ వాడేశారు అనమాట. సో ఆ స్టడీ క్యామ్ యూజ్ కానీ, అండ్ లాస్ట్ బికాస్ ఇట్ ఇస్ హారర్ ఫిల్మ్, ఆ లాస్ట్ కి బిల్డప్ తీసుకొచ్చి కట్ చేస్తాడు. నేను స్ట్రెచ్ లో మిడ్ వేల్ అనుకున్నా,
మేబీ రేవతి ఏదో సినిమా చూస్తుంది, ఆ సినిమాలో తనని ఇమాజిన్ చేసుకుంటుంది, కట్ అయిన తర్వాత షూటింగ్ స్పాట్ కి వెళ్ళిపోతారేమో అనుకున్నా, బట్ అలా అవ్వలే. షీ వుక్ ఫ్రమ్ ఎ డ్రీమ్. అది కూడా బాగుంది, మేబీ అలా చేసింటే డిఫరెంట్ ఉంటుండేమో. యాక్చువల్లీ ఐ లైక్ ద ఓపెనింగ్ సీన్ ఆఫ్ దయ్యం ఆల్సో. దయ్యం కూడా చాలా బాగుంటుంది టెక్నికలీ, అండ్ దర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఫోర్ షాడోయింగ్. ద కెమెరా మూవ్మెంట్ ఇస్ ద సేమ్. ఓకే, సేమ్ శ్మశానం. జేడి చక్రవర్తి సీన్ కి ఫోర్ షాడోయింగ్. జేడి చక్రవర్తి ఏమైతే అవుతుందో, ఐ ఫెల్ట్ ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ హూ ఇస్ గోయింగ్ టు డై. ఎలా అంటే స్టార్టింగ్ ఒక సైకిల్ తొక్కుంటూ వస్తాడు కదా, ఇక్కడ శ్మశానం ఉంటుంది, ద కెమెరా ప్యాన్స్, ఇట్ టర్న్స్ దిస్ వే, ఆడిలో సైకిల్ వస్తాడు, ఇలా వెళ్తుంది, నెక్స్ట్ ఫాలో షాట్ అవుట్ ఉంటుంది, ఆడు చచ్చిపోతాడు. కరెక్ట్. నా ద కెమెరా చచ్చిపోయిన తర్వాత సమాధి ఉంటుంది, అగైన్ ఇట్ ప్యాన్స్ బ్యాక్ డే టైమ్ లో, మళ్ళీ ఇలా తీస్తాడు, సేమ్ షాట్, కార్ ఇలా వెళ్తుంది, దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ హౌస్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డై ఎనీవేస్. రైట్. అలాగా. అండ్ అబ్జర్వ్ చేస్తే 3 సినిమాల్లో, ఐ మీన్ నేనైతే పెద్ద హారర్ సినిమా వ్యూవర్ కాదు, సో నాకు తెలియదు, బట్ దెర్ ఇస్ ఆల్వేస్ అ పర్స్పెక్టివ్ ఫ్రమ్ దెయ్యం. కెమెరా యాంగిల్ దెయ్యం పర్స్పెక్టివ్ నుంచే ఉంటుంది స్టార్టింగ్ లో. అండ్ నేను చాలా నైవ్ వ్యూవర్ కానీ హారర్ మూవీస్ కి, నేను ఫస్ట్ 30-35 minutes ఆఫ్ రాత్రి నేను ఫాస్ట్ చేయకుండా చూసిన తర్వాత ఆ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇట్ ఈస్ సో స్మూత్, అది సక్ చేసేస్తుంది నేను అప్పటికి. అంటే నీకు అర్థమైపోతుంది అన్ని, లిటరలీ ఫస్ట్ హాఫ్ 35 minutes హ్యాస్ 10 long takes, 1 minute 1.5 minute అట్లా. ఫస్ట్ సీన్ అయితే ఓపెనింగ్ రాత్రిలో అది 3 నిమిషాలు 3.5 minutes ఉంటుంది. ఆ బస్సు వచ్చే వరకు ఒకటే సీన్, మళ్ళీ బస్సు వచ్చిన తర్వాత రేవతి మళ్ళీ ఒకటే సీన్. అసలు ఇట్లా సక్ చేసేస్తుంది నేను ఎన్విరాన్మెంట్ కి. నేను అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసా, ఇలా చూస్తే ఖచ్చితంగా భయపడతామని చెప్పి నేను 30-35 minutes తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. Actually, I was just wondering, రాత్రి చూసేటప్పుడు హౌ డిడ్ దే ఈవెన్ టెక్నికలీ పుల్ ఆఫ్ ద ఫిల్మ్ అని చెప్తే, అంటే ద కెమెరా ఇప్పుడు వెళ్తుంది కదా, లాంగ్ టేక్ లో వెళ్తుంది, ఎంత లాంగ్ టేక్ లో వెళ్ళినా కూడా ద సీన్ నీడ్స్ అ సర్టన్ పేసింగ్, లైక్ ఈ టైం కి బస్ వచ్చేయాలి ఇదని చెప్పి. I was very curious how did they communicate on a set in those times. ఇదొకటి ఉండే, అదొకటి. వాట్ కంప్లీట్లీ బ్లూ మై మైండ్, బట్ ఐ గాట్ మై ఆన్సర్ వాజ్ ద థియేటర్ సీక్వెన్స్. ఒక వైడ్ యాంగిల్ పెడతాడు, వైడ్ యాంగిల్ పెట్టిన తర్వాత ఒక చిన్న సరౌండింగ్స్ చూపిస్తాడు, రేవతి కూర్చున్న సీట్ మాత్రమే. ఇట్ గోస్ లైక్ కంప్లీట్లీ ఇంటూ లైక్ క్లోజ్అప్ కి వెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొచ్చేటప్పటికి మనుషులు ఉంటారు అనమాట. ఇట్ ఈస్ అ వెరీ ఏమంటారు, కొంచెం కంజెస్టెడ్ ఉంటుంది ఫ్రేమ్. సో ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ లైక్, మేము రేవతి ఫేస్ పైన 10 seconds జూమ్ బ్యాక్ పెడతాం, అందరూ లేచి వెళ్ళిపోవాలి అటు సైడ్ ఓ 10 seats అని చెప్పి. ఇంకా జూమ్ బ్యాక్ రాకుండా వాట్ హీ క్లెవర్లీ డస్ ఇట్, హీ కట్స్ ద షాట్, కట్ చేసి ఒక పెద్ద యాంగిల్ లో స్క్రీన్ నుంచి చూసేటట్టు పెడతాడు, 2-3 వైడ్స్ ఇస్తాడు. అండ్ కట్ చేసిన తర్వాత అన్ని వైడ్స్ ఉంటాయి, అప్పుడు మొత్తం లైక్ ఫుల్ థియేటర్ షాట్ ఉంటుంది, వైడ్ షాట్ ఉంటుంది, ఎవ్రీథింగ్. రాత్రి సినిమా హెడ్ ఫోన్స్ తో చూస్తే చాలా దారుణంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్. I purposefully did the same thing. 3 సినిమాలు హెడ్ ఫోన్స్ లో ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ ఎక్సెప్షనల్ సౌండ్ అసలు. రాత్రి అలానే నేను కూడా నిన్న రాత్రి 11 హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఫస్ట్ 30 minutes చూసిన తర్వాత భయ్యా ఇవాళ అవ్వదు ఇది అని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ చూసాను. అసలు గమనిస్తే ద డే ఆఫ్ రేవతి ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ స్కేరీ. ఇట్స్ నాట్ జస్ట్ ద రాత్రి. మెల్లిగా పొద్దున లేచి నీళ్ళు తాగుతుంది, సైలెంట్ గా ఉంటుంది ఫ్రేమ్ అంతా. వెళ్ళి ఇలా విండో ఓపెన్ చేయగానే ఒక గ్రైండర్ సౌండ్ వస్తుంది, మిక్సీ సౌండ్. నౌ మిక్సీ సౌండ్ ఇన్ ద ఇండియన్ హౌస్ హోల్డ్స్ చాలా కామన్. అది పొద్దున్నే అమ్మగారు ఎవరో మిక్సీ చేస్తుంటారు, బట్ జస్ట్ లిసన్ టు ఇట్, ఇట్స్ డామ్ స్కేరీ. లైక్ ఎవరో ఏడుస్తున్నట్టు ఉంటుంది ఆ మిక్సీ సౌండ్. Right? And suddenly it cuts off to Chinna's bike, violent sounds వస్తాయి. So scary అవంతా. He repeats, అంటే RGV ఏం చేశారంటే ఈ మెథడ్ ని రిపీట్ చేశారనమాట. He repeated multiple times. రాత్రిలో కాకుండా దయ్యంలో అండ్ బూత్ లో కూడా ఏంటంటే సీన్ లో ఒకవేళ దయ్యాన్ని చూపించిన ప్రీవియస్ సీన్ లో కానీ తర్వాత సీన్ లో దయ్యం వస్తున్నా కూడా ఈ సీన్ లో ఒకవేళ సైలెన్స్ ఉంటే ఆ జంప్ స్కేర్ ఆ ఫియర్ ఫ్యాక్టర్ ని తీసుకురావడానికి నెక్స్ట్ సమ్ అదర్ లౌడ్ ఆబ్జెక్ట్ ని యూజ్ చేసుకొని అటు కట్ చేశారనమాట. సో కట్ అండ్ మేకింగ్ షూర్ దట్ ఆ కట్ లో సౌండ్ వాల్యూమ్ ఎలా ఉంటుందంటే ఈ లో వాల్యూమ్ చాలా తక్కువ ఉంటే నెక్స్ట్ సీన్ ఇట్స్ టూ హై. సో ఆ ఈ వాల్యూమ్ జంప్ లోనే నీకు ఆ స్కేర్ వస్తుంది. సో నువ్వు చెప్పిన మిక్సీ షాట్ అయినా కూడా బూత్ లో మల్టిపుల్ షాట్స్ ఉంటాయి. సడన్లీ ఏమంటారు, మనం బటన్ ప్రెస్ చేస్తే కార్ డోర్ ఓపెన్ అవుతుంది కదా, ఆ సౌండ్ యూజ్ చేస్తారు.
అది ఎందుకు వాడేవరా నేను అనుకుని నేను అది ఎటో కట్ అవుతుంది. ఇట్ కట్స్ టు ఉర్మిళ మటోండ్కర్ ఓపెనింగ్ సంథింగ్ ఎల్స్. అసలు ఎందుకు వాడేవో నేను అనుకున్నాను నేను. అలాంటివి చాలా వాడాడు. జేడి చక్రవర్తి అండ్ కిస్ గురించి మాట్లాడుకుంటుంటారు కదా, రైట్ పెళ్ళైన తర్వాత కిస్ చేసుకోవాలా లేదా, సడన్లీ అవుట్ ఆఫ్ నోవేర్ జీవా వస్తాడు అనమాట. ఇది కూడా ఇంత దరిద్రంగా ఉంటుందంటే ఇంకోటి లైక్ జంప్ స్కేర్స్ డన్ రైట్ విత్ ద రైట్ టెక్నికల్ టీమ్ అండ్ గుడ్ డైరెక్షన్. అసలు బ్రిలియంట్. నా ఫేవరెట్ అయితే బూత్, ఎందుకంటే జంప్ స్కేర్లు బూత్ రాత్రి అండ్ దయ్యం. నేను ఆ ఆర్డర్ లో పెడతాను నన్ను అడిగితే. నేను రాత్రి హ్యాండ్స్ డౌన్. ఎందుకంటే సింపుల్ చెప్తున్నా, నేను మిగతా హారర్ సినిమాలు చూసిన కొన్నిట్లో కూడా సో చాలా మండైన్ థింగ్స్ చూపించి తర్వాత తప్పని కట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఆర్జీవి సినిమాలో చూసింది ఏంటి అంటే, దిస్ ఐ సా ఇన్ రక్ష ఆల్సో. ఓకే, సినిమా కాదు, అండ్ ఐ థింక్ ఆర్జీవి అసిస్టెంట్ ఎవరు డైరెక్ట్ చేసేదాన్ని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో చాలా జస్ట్ వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అట్లా మెట్ల మీద నడుచుకుంటూ వెళ్తుంది కెమెరా, అంతే. దయ్యంలో కూడా జస్ట్ ఆ ఫారెస్ట్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కెమెరా, అంతే, ఏం ఉండదు అక్కడ. ద సేమ్ థింగ్ అదే అంటున్నా నేను. ద సేమ్ థింగ్ ఇస్ వాట్ హీ డస్ విత్ బూత్ అంటున్నా నేను. బూత్ లో ఆ జెమ్స్ కే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ షార్ట్ ఇన్ మిడ్ వే కంటే కొంచెం ముందు 48 minutes లో షార్ట్ ఉంటుంది. ఉర్మిళ మటోండ్కర్ వచ్చి కూర్చుంటారు, మన అజయ్ దేవ్గన్ లీవ్స్ ఫర్ హిస్ ఆఫీస్ అనమాట. అప్పుడే సైకియాట్రిస్ట్ చూసి వస్తారు. కింద బొమ్మ ఉంటుంది, బొమ్మ ఆమె ల్యాప్ లో ఉంటుంది, జస్ట్ ఇలా ఫ్లిప్ చేస్తుంది అంతే. దేర్ ఈస్ నథింగ్ దేర్. అది జంప్ స్కేర్ ఇచ్చింది నాకు. అలా చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్రిలియంట్లీ, అదే అంటున్నా, ఇట్ ఈస్ బ్రిలియంట్లీ స్టేజ్డ్ అండ్ బ్లాక్డ్ అంటున్నా. సో ఇలాంటి అసలు కెమెరాని స్టిల్ గా పెట్టి, లేదా చాలా స్టడీ ఉన్న స్టడీ లైక్ ఇట్ ఈస్ జస్ట్ మేబీ జూమ్ ఇన్ అవుతుందో, లేదా డాలీ ఇన్ అవుతుందో, డాలీ అవుట్ అవుతుందో, ఇలాంటి కెమెరా మూమెంట్స్ పెట్టుకొని జంప్ స్కేర్ తీసుకురాగలిగారు. కాబట్టి నాకు బూత్ చాలా చాలా బాగా నచ్చింది. I felt what makes RGV films even more scarier is that it's not, అంటే ఇప్పుడు దయ్యం ఉంది అంటే మర్చిపోవచ్చు కొన్ని రోజుల తర్వాత, రైట్? ఒక దయ్యాన్ని చంపేశారంటే there is a closure, but somewhere RGV is constantly playing with the psychological fears of a human. Like this can happen to you అనే ఒక ధీమా ఇస్తాడు అనమాట. అందుకే ఇఫ్ యు సీ ఈ క్యారెక్టర్స్ అంతా కూడా చాలా పాప్ కల్చరిస్ట్ లైఫ్ ఉంటాయి అనమాట. ఎలా ఉంటాయంటే, సినిమాకి వెళ్దాం, బయటకు వెళ్దాం, ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దాం, విచ్ ఇస్ వెరీ కామన్ ఫర్ ద కిడ్స్ ఇన్ 90s 2000s. ఇవంతా కూడా బయట తిరుగుతూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు కాన్స్టెంట్ గా. అండ్ దర్ ఫియర్స్ ఆర్ ఇన్ దర్ హౌస్. ఎప్పుడు వాళ్ళు బయట లీడ్ బాగానే చేస్తారు లైఫ్, బట్ ఇంటికి వచ్చేటప్పటికి దర్ ఇస్ సమ్ ప్రాబ్లం. అండ్ ఐ ఫెల్ట్ రాత్రి వాజ్, అఫ్ కోర్స్ మనకి దగ్గర ఉన్న ఎవరైనా చనిపోతే వీ విల్ బీ సంథింగ్ లైక్ దాట్. దెయ్యం ఇస్ లైక్, అఫ్ కోర్స్ ఇట్ డీల్స్ విత్ ద సేమ్ థింగ్. వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత సంథింగ్ హ్యాపన్స్ టు జైసుధ, సమ్ స్పిరిట్ ఇన్ లింక్అప్ చేస్తాడు. సిమిలర్ విత్ 12th అంతస్తు. అండ్ కమింగ్ టు రక్ష పాయింట్ తీసుకొచ్చాడు కాబట్టి, నేను నిజంగా రక్ష మనం అనుకున్నాము ఈ పాడ్ లో కవర్ చేద్దాం అని చెప్పి, బట్ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ఆర్జీవి, నాట్ మేడ్ బై హిమ్. బట్ ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఆర్జీవి ఫిల్మ్. హ్యూమన్ సైకాలజీ కూడా జయసుధ అనే చెప్తుంది క్యారెక్టర్ వచ్చి. చిన్నపిల్లల నుంచి మీరు చెప్పే కథల వల్ల వాళ్ళు ఏదైతే ఊహించుకొని వాళ్ళు ఏమంటారు, వాళ్ళ బ్రెయిన్ వీక్ అయిపోతుంది చిన్నపిల్లలకి. దీస్ కైండ్ ఆఫ్ స్పిరిట్స్ విల్ టేక్ ఓవర్ దెమ్ అని చెప్పి. అగైన్ దెర్ ఇస్ సైన్స్ and there is Chetabadi, which is superstition. So I think it's kind of reflecting the weaker minds in the society. It's representing them. That's what I felt. Yeah. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రిగార్డింగ్ చిల్డ్రన్స్, సో ఇది నేను ఎక్కడో చదివాను, నాకు గుర్తులేదు ఎక్కడో. సో ఏదైతే సో దేర్ ఆర్ 2 things. ఎప్పుడైతే నువ్వు ఒక మదర్ వూమ్ లో ఉంటావో, అమ్మ కడుపులో ఉంటావో, ఆ 9 months అమ్మ ఎన్వైరన్మెంట్ ఏదైతే ఉందో అది సైకలాజికల్ గా బేబీకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఎలానో నాకు తెలియదు, బట్ నేను ఎక్కడో చదివాను. సో అది వదిలేస్తే 1 to 8 years లోపల ఏవైతే ఎక్స్పీరియన్సెస్ ఆ పిల్లోడికో పిల్లకో అవుతాయో వాటి ఇంపాక్ట్ ఓవరాల్ లైఫ్ మీద, హౌ యూ లుక్ ఎట్ లైఫ్ మీద చాలా ఉంటుందిట. సో ఇది ఎందుకు అంటే ఆ 1 to 8 years లో వాడి సెన్స్ ఆర్గన్స్ చాలా ఎక్కువ పనిచేస్తాయి. హీ కీప్స్ ఆన్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు ఒక బేబీ ప్రపంచం లోపలికి వచ్చింది అంటే ముట్టుకుంటే నొప్పి వస్తుందని దానికి తెలుస్తుంది.
కానీ ఏది ముట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది మనం నేర్పిస్తాం. ఇట్స్ థాట్ త్రూ ఎక్స్పీరియన్స్. అలానే నువ్వు ఎప్పుడైనా చిన్నపిల్లల్ని చూస్తే ఇంత ఇట్లా లేచున్నప్పుడు కళ్ళు ఇట్లా పెద్దగా చేసి అటు ఇటు చూస్తూ ఉంటారు. బేసికలీ దే ఆర్ అబ్జర్వింగ్. సో అందుకే ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మా నాన్న వాళ్ళ జనరేషన్ అడాప్ట్ అయినంత తొందరగా, మన జనరేషన్ అడాప్ట్ అయినంత తొందరగా మా నాన్న వాళ్ళ జనరేషన్ అడాప్ట్ అవ్వలేదు మొబైల్ ఫోన్స్ కి. ఎందుకంటే మనం వే యంగర్, మనం 10-12 yearsకి మనం మొబైల్ ఫోన్ చూసాం చేతిలో, కానీ వాళ్ళు 30-35-40 yearsకి చూశారు. సో అలానే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఇప్పుడు 2010s-12s పుట్టే పిల్లలు, వాళ్ళకి ఫోన్ చాలా అంటే వాళ్ళకి ఫోన్ లేకుండా జీవితం తెలియదు కాబట్టి వాళ్ళకి ఒక చాలా అంటే చాలా ఈజీగా అలవాటు అయిపోతుంది ఫోన్. సో ఇప్పుడు ఇందాక చరణ్ చెప్పినట్టు రక్షాల పాయింట్ కూడా అదే. చిన్నప్పుడు ఆ పిల్లకి ఏవైతే ఫీడ్ చేస్తారో దానివల్ల ఆ 1 to 8 years టైం స్పాన్ అనేది అందుకే అంత ఇంపార్టెంట్. అందుకే అంత ప్రొటెక్టివ్ ఉండాలి అని అంటారు. సో ఇది కూడా చెప్తున్నా, దీని ముందు తిట్టుకుంటారేమో జనాలు. ఇంతకు ముందు ఏన్షియంట్ ఇండియాలో ఓన్లీ ఆఫ్టర్ 8 years నీకు ఉపనయనము అడుగు చేసి పంపించేవాళ్ళు గురుకులానికి. 8 years వరకు ఆపేవాళ్ళు. ఎందుకు? ఓన్లీ వై ఓన్లీ 8 years? ఇది చక్రాస్ రిలేటెడ్ రీజన్ ఉందా? నో, ఐ డోంట్ నో. నేను అంటున్నా, నేను దీంతోనే కొరిలేట్ చేస్తున్నా. 1 to 8 years లో నువ్వు నీ పేరెంట్స్ దగ్గర ఉంటే, ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ లో పెరిగి నీ బేసిక్ యూ వోంట్ బి మెస్డ్ అప్. ఎందుకంటే నువ్వు ఎనీ స్కూల్ వెళ్తే బుల్లింగ్ ఎక్సెట్రా అవుతూనే ఉంటాయి. ఆ 1 to 8 years లో పేరెంట్స్ దగ్గర ఉంటే నువ్వు సెక్యూర్ గా ఉంటావు అన్నది నా థాట్ ప్రాసెస్. ఐ డోంట్ నో ద రీజన్. నేను జస్ట్ ర్యాండమ్ గా కనెక్ట్ చేసే థాట్స్ ని అంతే. ఐ వుడ్ గివ్ యూ లైక్ మై పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నువ్వు ఈ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి, ఐ వాజ్ నెవర్ రియలీ విత్ మై పేరెంట్స్. అంటే నేను గ్రాండ్ పేరెంట్స్ తో పెరిగా, మా పేరెంట్స్ యూఎస్ లో ఉంటే కూడా. దెన్ ఆఫ్టర్ ఐ థింక్ బై ద టైమ్ ఐ వాజ్ 7, 4th class కి ఐ వాజ్ ఇన్ మై బోర్డింగ్ స్కూల్ విత్ ఆల్ మై ఏజ్ కిడ్స్ అండ్ కిడ్స్ అరౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అక్కడ చదివే వాళ్ళు. అండ్ వాజ్ కంప్లీట్ ఇన్ అ ఫారెస్ట్. నాకు ఇప్పటికీ స్మార్ట్ ఫోన్స్ టెక్నాలజీ వెరీ బ్యాడ్ విత్ టెక్నాలజీ. Artistic thoughts. So I was very good in my artistic thoughts even in my boarding school. Right. Like pottery, boutique, ivanni woodcraft ivanta. So it really impacted me. And ippadi nenu books ekku chaduvuta. Na daggara untayi, ippudu untayi. But నాకు స్క్రీన్ మీద చదవాలంటే చాలా చిరాకు వస్తుంది. బికాజ్ ఐమ్ నాట్ యూస్ టు ఇట్. నాకు కొన్ని బిహేవియర్స్ సెట్ అయిపోయినాయి అనమాట. ఐ ఉండవు. సో దట్స్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్. రైట్, ట్రూ. అది పక్కా. యా అంటే అండ్ యాక్చువల్లీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా అక్కడ వైలెంట్ ఫిల్మ్స్ చూసేవాళ్ళం కాదు. ఇట్ ఆల్వేస్ యూస్ టు బి ద 1920s 1910s సాఫ్ట్ ఫిల్మ్స్. సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చూసైతే నేను తలబాదుకున్నా. ఎందుకు? చిన్నప్పటి నుంచి హైదరాబాద్ లో గ్రాండ్ పేరెంట్స్ తో మాస్ మసాలా ఫిల్మ్స్ చూస్తూ పెరిగినవాడిని. ఓకే, బట్ 1 semester ఇంటూ మై స్కూల్ ఐ వాజ్ దిస్ వెరీ వెరీ కామ్ కిడ్. మొత్తం మాట్లాడేవాడిని కాదు. What my grandmother did was, she picked me up from my boarding school. She took me to Balaya's Legend. Okay, you don't know. I was terrified. I was crying in Legend theater lo vellinappudu. I was literally crying looking at the violence. నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు లెజెండ్ చూస్తే ఏముందిరా ఇందులో అనిపిస్తుంది. రైట్. వెరీ వెరీ డెలికేట్ స్టేజ్ ఆఫ్ యువర్ దిస్ థింగ్. రైట్. అంటే వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. ట్రూ. అంటే couple of points ఏంటి అంటే, దేర్ ఇస్ అంటే ఎప్పుడో ఎక్కడో చదివాను అండ్ చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ కూడా విన్నా. ఏంటి అంటే, పీపుల్ హూ బిలీవ్ ఇన్ చక్రాస్ ఏదో చెప్తారు కదా. సో ద ఫైనల్ చక్ర ఆఫ్ యువర్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ క్లోజెస్ అట్ దిస్ సర్టన్ ఏజ్. అట్ ఆ ఏజ్ మేబీ 4 years or 5 years ఎప్పుడు ఉంటుంది. సో అప్పటి వరకు అండ్ ఈ చక్ర క్లోజ్ అయ్యే వరకు కూడా చిన్నపిల్లలు స్పిరిట్స్ ని చూడగలరు అనే ఒక జస్ట్ థియరీ విన్నా అనమాట. ఇట్ మే నాట్ బి ట్రూ, కానీ విన్నా. సో అందుకే ఈ టైంలో నువ్వు మాట్లాడలేవు, యూ కెనాట్ కమ్యూనికేట్, ఓన్లీ చూడగలుగుతావు. ఒక సర్టన్ ఏజ్ వరకు మనం మాట్లాడలేం కదా. సో దిస్ మైట్ బి ద రీజన్ అని థియరీ విన్నా. సో అదొకటి శాండీ చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ ప్రాబబ్లీ. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఈ 1 to 8 year ఫేజ్ లోనే కదా అంటే నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆబ్జెక్ట్ కానీ, వస్తువులు కానీ, లేదా అట్రాక్ట్ చేసేవి కానీ దట్ నీలో ఉండిపోతాయి. నీ ఏమంటారు, ఒక మెంటల్ ఇమేజ్ లో కానీ, మేబీ నీ సైకిల్లో కానీ, నీ క్యారెక్టర్ లో కానీ. సో నాకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కెమెరా అంటే చాలా ఫ్యాసినేషన్ అనమాట నాకు. ఇది నా చిన్నప్పటి నుంచే ఉంది. సో వీడియో కెమెరా అప్పట్లో ఉండే కెమెరా, ఆ ఫ్యాసినేషన్ వల్లనే లైక్ ఒక డిఎస్ఎల్ఆర్ కొనుక్కున్నాను, ఫోటోగ్రఫీ అని తిరగడం చేయడం అవి చేస్తూ ఉంటాను అనమాట.
సో దట్ కుడ్ బి ద రీజన్. రైట్. ఎగ్జాక్ట్లీ రైట్. సో కమింగ్ బ్యాక్, ఎక్కడికో వెళ్ళాము, ఎక్కడో స్టార్ట్ చేసి. సో అండ్ అనదర్ పాయింట్ యాక్చువల్లీ గుర్తొచ్చింది. అండ్ నువ్వు అంటున్నప్పుడు లెజెండ్ చూసి ఏడ్చేసాను కదా చిన్నప్పుడు, బికాస్ నీకు అది అలవాటు లేదా, వైలెన్స్ అలవాటు లేదని. సో ఒక అంతకుముందు మేము అంతఃపురం గురించి మాట్లాడినప్పుడు శాండీ ఓ థియరీ చెప్పాడు, విచ్ ఆల్సో కైండ్ ఆఫ్ మేక్ సెన్స్. ఎందుకంటే ఓ పాయింట్ తర్వాత వైలెన్స్ ని నార్మలైజ్ చేసేసారు కదా. అంతఃపురంలో స్టార్ట్ అయిన మన ఫ్యాక్షనిజం అనే వైలెన్స్ ని, అంటే ఇట్ గెట్ సో నార్మలైజ్డ్. అంటే ఇప్పుడు మనలాగా అన్ని సినిమాలు చూసేవాడికి అన్ని చూసి 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 ఒక పాయింట్ తర్వాత నాకు స్క్రీన్ పైన ఎవరిని చంపేస్తున్నా నాకు అంతేం ఇంపాక్ట్ అవ్వదు. ఇట్ ఇంపాక్ట్స్ ఓన్లీ వెన్ ఆ పర్టికులర్ రైటర్ డైరెక్టర్ గానీ బాగా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసి ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ని చంపేస్తే ఈ ఎమోషనల్ డెప్త్ వల్ల నాకు ఫీల్ అవుతా గానీ వాడు ఎలా చచ్చిపోయాడు, వాడి హెడ్ కోసేసారా, తల తీసేసారా, ఇదంతా ఫరక్ పడదు. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో నరకాల్సింది చేయి కాదు తల అని చెప్పి తల నరికేస్తాడు. ఎగ్జాక్ట్లీ వై డూ ఫీల్ హై ఫర్ దట్? వైలెన్స్ ఇస్ నార్మలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ షిఫ్టెడ్. అంటే రాజమౌళి ఏం చేస్తారు, దాన్ని షిఫ్ట్ చేస్తారు. యూ మేక్ హిమ్ అ బ్యాడ్ పర్సన్ సో దట్ కిల్లింగ్ హిమ్ గివ్స్ యూ హై. ఎగ్జాక్ట్లీ. అండ్ కిల్లింగ్ డజంట్ గివ్ యు ద హై. ఆ హై పంచ్ డైలాగే, నువ్వు పంచ్ డైలాగ్ పడ్డప్పుడు అరిచేస్తావు. రైట్, అగ్రీడ్. అంటే ద పాయింట్ ఇస్ దట్ అక్కడ నార్మలైజ్ అయిపోయింది కదా వైలెన్స్ అని. You are not looking at the violence that is happening. Actually, okay, it might be a wrong example also. No, actually that's a very good example. ఎందుకంటే హీరో ఇస్ ద వన్ హూ ఇస్ ఆల్వేస్ సేవింగ్ పీపుల్ కదా. అలాంటోడు తల నరికేసాడంటే వితౌట్ ద కాంటెక్స్ట్ ఇట్స్ వెరీ డార్క్. ఎగ్జాక్ట్లీ, అదే కాంటెక్స్ట్ ఇస్ గివెన్, సో హీ డిడ్ ఇట్ ఫర్ ద ధర్మ అనుకోవచ్చు. కనెక్టింగ్ బ్యాక్ టు ఇప్పుడు ఈ వైలెన్స్ ఇదంతా కూడా నేను ఎందుకు ఈ టాపిక్ వచ్చిందంటే, యాజ్ అ చైల్డ్ there is so much going on in RGV films also. There is like violent quotient చాలా హై ఉంటుంది ఈ హారర్ ఫిల్మ్స్ లో, చాలా హై ఉంటుంది. బట్ యూ డోంట్ ఫీల్ లైక్ అబ్నార్మల్ గా జరిగిపోయింది, అలా జరిగిపోయింది, అలా ఉండదు. సమ్ మిస్టీరియస్ కాంటెక్స్ట్ ఉంటుంది, నీకు అర్థం కాదు కంప్లీట్లీ. ఇప్పుడు ఆ పోలీస్ ఎందుకు చచ్చిపోయాడో మనకు తెలియదు, సడన్ గా చచ్చిపోయాడని, బట్ ఇట్స్ స్టిల్ డిస్టర్బింగ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే అలా అన్నట్టు. మేబీ ఐ హావ్ ఎ థియరీ టు దిస్. ఎందుకంటే నువ్వు ఇప్పుడు అన్నావు కాబట్టి గుర్తొస్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ చనిపోయే టైంకి అతను బయటికి రాగానే లారీ వచ్చి కొట్టేసింది, అతను లారీయో బస్సో బ్రేక్ పడలేదు, అది చూపిస్తాడు. ఫైన్. సో టేక్ దిస్ సీన్ ఫ్రమ్ భూత్, ఎక్కడైతే ఆ సైకియాట్రిస్ట్ వాళ్ళ కూతురు చనిపోతుంది, ప్యారలల్ ఇక్కడ వచ్చి ఉర్మిళ మటోంకర్తో మాట్లాడుతున్నప్పుడు సడన్లీ తను ఆ ఉన్న సైకిక్ స్టేట్ లో పాప అని సైకియాట్రిస్ట్ ని పాప అని పిలిచి నేను భయపడుతున్నానే సంథింగ్ డైలాగ్ చెప్తుంది. మినిట్స్ లేటర్, మేబీ ఫ్యూ సెకండ్స్ లేటర్, హీ గెట్స్ అ కాల్ సేయింగ్ దట్ తన కూతురు చనిపోయింది అని. నేను ఐ ఆల్మోస్ట్ కన్విన్స్ మై సెల్ఫ్ దట్ ఇప్పుడు ఈమెలో వాళ్ళ కూతురు ఆత్మ కూడా ఉంది అని. బట్ లేటర్ సైకియాట్రిస్ట్ రిటర్న్ వెళ్ళిపోయి తన కూతుర్ని ఫైనల్ రైట్స్ చేసిన తర్వాత ఇంకో డాక్టర్ తో చెప్తాడు, సేయింగ్ దట్ ఇట్ మే బి జస్ట్ వియర్డ్ కోఇన్సిడెన్స్ దట్ నా కూతురు ఒకటే సైన్ చనిపోయింది, నేను అక్కడ అదే టైంలో నేను అక్కడ ఉన్నాను, తన సైకిక్ స్టేట్ లో ఉంది, తను చెప్పిన మాటలలో నాకు నా కూతురు మాట్లాడుతున్నట్టు అనిపించింది అంటాడు. సో హీస్ ప్లేయింగ్ విత్ యువర్ దట్ కోఇన్సిడెన్స్ సైకి ఆల్సో. ఇక్కడ ఐ థింక్ ఈవెన్ ఇన్ రాత్రి కూడా కదా, ఎందుకంటే అనంతనాగ్ని కలిసినప్పుడు మా పాప గురించి ఒక డౌట్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఏమైనా హార్మ్ చేస్తారని అడుగుతాడు. ఎందుకు అలా అడుగుతున్నారంటే వాళ్ళ ఫ్రెండ్ చనిపోయింది, తినేసేసిందని డౌట్ అంటే ఇట్ మైట్ జస్ట్ బి అ కోఇన్సిడెన్స్ అంటారు. అనంతనాగ్ సెన్స్ ఇట్ మైట్ జస్ట్ బి అ కోఇన్సిడెన్స్ ఇలా అని చెప్పి. సో యా, కొంచెం ఇది ఉంటది, తికమక ఉంటుంది. రైట్, అంటే ఆల్వేస్ దట్ మిస్టరీ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అండ్ హీ డజంట్ గివ్ అ ఫక్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడు, నా ఇష్టం అంటే నా ఇష్టం అన్నట్టు తీస్తానట్టు ఉంటాయి కొన్నిసార్లు. యా, విచ్ ఐ కైండ్ ఆఫ్ లైక్, బాగుంటాయి అవన్నీ. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, అంటే నాట్ అంటే మాక్సిమం వరకు నీకు కాంటాక్ట్స్ ఇచ్చేస్తాడు, అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్తాడు. దేర్ ఆర్ జస్ట్ అ ఫ్యూ థింగ్స్ దట్ హీ డజంట్ డూ. యా ఎగ్జాక్ట్లీ, కరెక్టే. నాకేంటంటే ఎస్పెషలీ నేను రీసెంట్ గానే ఒక పుస్తకం కొనడం జరిగింది, మెస్అప్ థింగ్స్. దిస్ ఇస్ కాల్డ్ ఎసెన్షియల్ హారర్ మూవీస్. ఓ నైస్. ఇది చదివినప్పుడు ఇంకా రాసేయాలి మనం భూత్ గురించి, ఎందుకంటే దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ ఇన్ ద బుక్ విచ్ సమ్హౌ రిలేట్ టు రాత్రి, ద వే ఫిల్మ్ ఇస్ షార్ట్. ఇందులో ఏంటంటే జస్ట్ వన్ ఎగ్జాంపుల్,
అందుకే తెచ్చి పెట్టా నేను, మళ్ళీ మర్చిపోతానని చెప్పి అక్కడెక్కడో ఉంటే. సో ఇలా కొన్ని బేసిక్ గా హౌ దే రైట్ ద ఫిల్మ్ అని ఒకటి ఇస్తాడు, హౌ దే షార్ట్ ద ఫిల్మ్ అని ఇస్తాడు, అండ్ వాట్ ఎవర్ ద ట్రివియా ఇదంతా ఇస్తాడు. లైక్ హౌ దీస్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్యూచర్ ఫిల్మ్స్ అని చెప్పి, ఫ్యూచర్ గా మెయిన్ స్ట్రీమ్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయని చెప్పి. సో దట్ మోటివేటెడ్ మీ టు టాక్ సంథింగ్ అబౌట్ రాత్రి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ కానీ రాత్రి దెయ్యంలో ఉన్న యూసేజ్ కెమెరా ఇవంతా కూడా దే వెరీ వెరీ సిమిలర్. లైక్ ఐ స్టిల్ డోంట్ గెట్ ఇట్. ఒక శ్మశానంలో ఒక స్మూత్ షాట్ ఉంటుంది, ఒక డచ్ యాంగిల్లో దెయ్యం ఇలా 2 చేతులు పెట్టి ఇలా వెళ్తూ ఉంటే స్మూత్ గా ఉంటుంది. అసలు అది ఎలా తీసాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వన్ క్రేజీ థింగ్ అది అసలు. హారర్ ఫిల్మ్స్ లో అప్పటికి కూడా చూసుకుంటే చాలా షేకీ కెమెరాస్ ఇలా ఉండేవి. ఆర్జీవీ కైండ్ ఆఫ్ బ్రింగ్స్ దిస్ కేయాటిక్ నేచర్ ఆర్ రెపిటేటివ్ ప్యాటర్న్స్ ఇన్ లైఫ్ అన్నట్టు చూపిస్తా ఉంటాడు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఐ థింక్ ఇట్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకి చాలా తీసుకొచ్చింది. లైక్ రాత్రి లాంటి సినిమాలు తీయాలని చెప్పి సౌండ్ డిజైన్ తో చావదొబ్బిన సినిమాలు చాలా ఉన్నాయి ఆ తర్వాత వచ్చిన సినిమాలు, విచ్ ఇస్ నేను చూశాను కూడా కొన్ని రాత్రుల తర్వాత ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమాలు అని చెప్పి. సో దిస్ ఈస్ లైక్ అంటే ఆర్జీవి అగైన్ వై ఈజ్ హీ సో రివ్యూడ్ అంటే ఆయన ఒక పాయింట్ వరకు తీసిన సినిమాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అండ్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంది అంటే 2 ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న దయ్యంలోనే ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ జాంబీ ఫిలిం. లుక్ ఎట్ దిస్ వే, ఇట్స్ అ జాంబీ ఫిలిం. డెడ్ కమింగ్ బ్యాక్ అండ్ వాళ్ళ ట్రైబ్ ఆర్ కోట్ అండ్ కోట్ గ్రూప్ లోకి ఇంకా మందిని తీసుకుంటున్నారు. హౌ ఆర్ దే డూయింగ్ దట్? మేబీ దే ఆర్ బైటింగ్ ఆఫ్, మేబీ దే ఆర్ జస్ట్ టర్నింగ్ దేర్ హెడ్స్. ఎలా చేస్తున్నారు చూపించరు, బట్ అల్టిమేట్ ఏంటంటే దిస్ వన్ వైట్ శారీ వేసుకున్న ఒక లీడర్ దట్ ఆ దయ్యము మిగతా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, అందరినీ తన ట్రూప్ లోకి తీసేసుకుంటుంది. దట్ ఈస్ వాట్ జాంబీ ఫిల్మ్స్ ఆర్, రైట్? జాంబీ ఫిల్మ్స్ లో ఎందుకు అయ్యేది వరల్డ్ వార్, నువ్వు ఇప్పుడు 2012 లోనే ఎప్పుడో వరల్డ్ వార్ సి వచ్చినా వరల్డ్ వార్ సిలో కూడా అదే అవుతుంది, జాంబీ ల్యాండ్ లో కూడా అదే అవుతుంది. అండ్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ భూత్ ఏంటి అంటే భూత్ లో ఉండే దట్ ట్రొమాటిక్ బ్యాక్ స్టోరీ, కోట్ అండ్ కోట్ ట్రొమాటిక్ బ్యాక్ స్టోరీ ఆఫ్ అ పర్సన్ హూ డైస్ మిస్టీరియస్లీ. తను మిస్టీరియస్గా చనిపోయింది, అన్యాయంగా చనిపోయింది, తను వచ్చి ఇప్పుడు రివెంజ్ తీసుకుంటుంది. ఇది ఎన్ని సినిమాల్లో చూడలేదు మనం. తర్వాత భూత్ కేమి 2002. ఎన్ని సినిమాల్లో అట్లా తిప్పి ఇట్లా తిప్పి దాన్ని ఏదో ఈవెన్ 13B, we talked about 13B also. 13B also it kind of travels in the same light, but అది brilliant execution అంటే different form. that it's different form back in times and different form altogether. అది అలా మంచిగా ఇన్స్పిరేషన్ తీసుకొని చేసిన మంచి సినిమాలు ఉన్నాయి. సేమ్ తీసుకొని కథని రిపీట్ చేసి ఇప్పుడు ప్రేమ కథ చిత్రం అని, తర్వాత రాజుగారి గది అని, ఇలా చాలా వచ్చాయి కదా. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ హీ హ్యాస్. అతను ఎక్కడి నుంచి కాపీ కొట్టాడు, ఎక్కడి నుంచో తీసుకున్నాడు, ఇన్స్పైర్ అయ్యాడు, ఇవన్నీ అలాగే మ్యాటర్. అవన్నీ దట్ ఇస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్. డిఫరెంట్ అండ్ యాక్చువల్లీ నిన్న రాత్రి చూసే ముందు మై మదర్ గేవ్ మీ అ కాంటెక్స్ట్. మా మదర్ రాత్రి సినిమాకి చూడడానికి వెళ్ళినప్పుడు అంట, మై మదర్ హ్యాస్ అ హ్యూజ్ కజిన్ బ్యాచ్ హూ ఆర్ ఆల్ ఫిల్మ్ ఫ్రీక్స్. మా ఫ్యామిలీలో అందరు ఫిల్మ్ ఫ్రీక్సే. వాళ్ళు రాత్రి సినిమాకి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఇట్ సీమ్స్ మా దూరప్ కజిన్, మాకు ఏదో పెద్ద ఆయన బేసిక్ గా, ఇట్ సీమ్స్ హీ వాస్ గివింగ్ ఎవ్రీ సౌండ్ ఎఫెక్ట్ బిఫోర్ ద సౌండ్ ఎఫెక్ట్ అరైవ్డ్ ఆన్ స్క్రీన్. సో థియేటర్ అంతా కూడా నవ్వుతా ఉండిందంటే ఈయన ముందే ఎఫెక్ట్లు ఇస్తుంటే. హీ స్పాయిల్డ్ ద షో ఫర్ ఎవ్రీవన్. ఎందుకు అంటే హీ సేయింగ్ సినిమా చాలా క్లీషేగా ఉంది, దిస్ ఇస్ లిఫ్టెడ్ ఫ్రమ్ హాలీవుడ్ అని చెప్పి అప్పట్లో చాలా క్రిటిసిజం ఉండేదంట తెలుగులో. మరి రైట్. సో అంత క్లీషే మూమెంట్స్ ని కూడా ఇన్నేళ్ల తర్వాత వీఆర్ డిస్కసింగ్ వాట్ 22 అంటే ఎంత 30 years, ఆల్మోస్ట్ 30 years, 1992 2022 30 years తర్వాత మనం ఇంత మాట్లాడుకుంటాం అంటే యూ కెన్ సీ బిహైండ్ దోస్ క్లీషే థింగ్స్ దర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ హీ వాస్ ట్రైయింగ్ టు స్టేట్. డెఫినెట్లీ రైట్. ఇంకో ఇప్పుడు దెయ్యం గురించి వచ్చింది కాబట్టి, అండ్ నేను కూడా అనుకున్నా దెయ్యం ఇస్ అ సార్ట్ ఆఫ్ జాంబీ ఫిల్మ్, ఇట్ ఇస్ నాట్ అ హారర్ ఫిల్మ్. నాకు కూడా అనిపించింది అది. అండ్ అన్లైక్ ఎనీ అదర్ జాంబీ ఫిలిం, ఈ సినిమాలో ఒక ఏమంటారు ఒక పెక్యులర్ ఆర్జీవీ థాట్ ఉంది. ఏంటి పెక్యులర్ ఆర్జీవీ థాట్ ఏంటి అంటే, ఎట్ ది ఎండ్ అంటే అది ఇప్పుడు ఆర్జీవీ నీడ్స్ అని చాలా ఫాలో అవుతాడు. దెర్ ఇస్ దిస్ నీడ్స్ దట్ థాట్ ఇన్ దట్ ఫిలిం. ఎట్ ది ఎండ్ యూ బికమ్ అ జాంబీ, దెర్ ఇస్ నో యూస్ టు యూ.
రైట్ గాట్ రైట్. ఇట్ ఇస్ సో డిప్రెసింగ్. నీట్షే ఇస్ లైక్ ఇదే కదా, నిహిలిజం కదా, నిహిలిజం ఫిలాసఫీ. నైలిజం. సో అసలు అంటే నువ్వు ఏం చేయక్కర్లేదు, అలా ఉండొచ్చు, పడుండొచ్చు, నీ వల్ల ఏమీ యూజ్ లేదు. దట్ ఇస్ వాట్ ఈస్ ఆల్ నైలిస్టిక్ థాట్. జాంబీ ఆర్ దెయ్యం ఇట్స్ బేసిక్లీ దట్. యా యాక్చువల్లీ నేను దెయ్యం చూసే ప్రతిసారి నాకు ఇది బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెళ్తుంది, దో ఐ డోంట్ హ్యావ్ అ ప్రాపర్ థియరీ అబౌట్ ఇట్. ఆల్వేస్ ఫెల్ట్ దట్ RGV హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ అజెండా ఇన్ దట్ ఫిల్మ్. అంటే ఇట్ ఇస్ సమ్హౌ రిప్రజెంటింగ్, అంటే నాకు తెలియదు, అది చెప్తున్నా, ఇట్స్ జస్ట్ మై సిక్స్ సెన్స్. అది చూసేటప్పుడు నాకు అనిపిస్తా ఉంటుంది సమ్ పొలిటికల్ ఏదో చెప్తున్నాడు, లైక్ నార్మల్ గా హ్యూమన్స్ ఎంతో కలిసిపోతారు, దే ట్రై టు రన్ అవే ఫ్రమ్ సంథింగ్ అండ్ సమ్హౌ దర్ స్టిల్ క్యాప్చర్డ్ బై ది ఎండ్. ఇట్స్ లైక్ అ విషియస్ సైకిల్. సంబడి కీప్స్ కమింగ్ ఇన్ టు అ న్యూ ప్లేస్, దే ట్రై టు మేక్ అ లివింగ్ అండ్ దెన్ సమ్హౌ దే పుల్ బ్యాక్. Right. Yeah. Also, all of this points to Nietzsche philosophy. Exactly. This is leading to philosophy all the time. Adding to that, that is the reason why JD Chakravarti does not want anything from that person except that kiss. Exactly. JD Chakravarti వచ్చిన సీన్స్ అన్నిటిలో వాట్ ఎవర్ హ్యాపెన్ బిఫోర్ ఇస్ ఇర్రెలెవెంట్ అన్నట్టే మధ్యలో కాన్వర్సేషన్ మధ్యలో కట్ చేస్తాడు. వాళ్ళు అక్కడ ఆల్రెడీ కూర్చున్నారు, ఆ నీళ్ళ దగ్గర కూర్చున్నా, ఆ కఫేలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కాన్వర్సేషన్ అయిపోయింది సగము, ఎండ్కి వచ్చేసరికి ఓన్లీ నాకు ఇప్పుడు కిస్ ఇస్తావా అనే పార్ట్ మాత్రమే వస్తాడు. ప్రతిసారి అదే కావాలి. దట్ ఈస్ అంటే ఇట్ డజంట్ మ్యాటర్ అన్నట్టే కదా. సో ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు, వాడు ఏం కాలేజ్ లో కలిసి ఉన్నారు, సేమ్ క్లాస్మేట్ అది అంటారు, అక్కడ ఏమి చూపించారు, ఎప్పుడు కూడా డిస్కషన్ దాని గురించి ఉండదు, కిస్ అనే ఉంటది. ఓకే, నౌ దిస్ ఇస్ మేకింగ్ సెన్స్. ఎందుకంటే దెయ్యంలో 2 ర్యాండమ్ పాటలు వస్తాయి అన్నమాట. ద సాంగ్స్ కీప్ కటింగ్. ఐ థింక్ ఇస్ దిస్ లైక్ అ సెటైర్ ఆర్ సంథింగ్, లైక్ డోంట్ ఈవెన్ కేర్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, యూ జస్ట్ గెట్ అ సాంగ్ ర్యాండమ్లీ. అదే కదా, ఎందుకంటే అంత సీరియస్ సిచ్యువేషన్ అయిన తర్వాత కట్ చేస్తే బీచ్ లో సాంగ్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ ఈస్ RGV ఆ టైంలో ఉన్న సెన్సిబిలిటీస్ కి దట్ ఈస్ కంప్లీట్లీ, ఇట్ ఈస్ నాట్ RGV. It is not RGV. So maybe RGV doing not so RGV things makes him two possibilities. It is 2010 Puri. Yeah. Right. Correct. 2010s. Yeah. Till 2012. Yeah, అంటే 2 possibilities. Either that where మనం అనుకున్నట్టు RGV కాదు, మేబీ ఈ వాస్ ఆయనని ఫోర్స్ చేసి ఎవరో ప్రొడ్యూసర్స్ పెట్టించడం ఉండొచ్చు. ఇది దయ్యం ఆయన ప్రొడ్యూసరా? అయితే ఆయన్నే ప్రొడ్యూస్ చేసుకున్న, కో ప్రొడ్యూస్ చేసుకున్న, నో బడీ ఈస్ ఫోర్సింగ్ హిస్ హ్యాండ్. సో ఐ థింక్ హీస్ జస్ట్ థ్రోయింగ్ ఎ సెటైర్ ఆన్ దెన్ కమర్షియల్ ఫిల్మ్. అంటే ఆ టైంలో ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ కదా, 96, 97 టైంకి ఇంకా స్టార్ట్ అయిపోయింది దట్ ఫుల్ ఆన్ 5 songs, 4 fights. Yeah. నాకేంటంటే బూత్ ఇస్ నాట్ సో మచ్ లైక్ అన్ RGV ఫిల్మ్ కంపేర్ టు ద బిఫోర్ 2 films. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నాం, బట్ వెన్ ఇట్ కమ్స్ టు బూత్ ద స్టోరీ ఇస్ నాట్ రిటన్ బై RGV. Right. It is written by some other writers and it feels like an actual ghost story. Like ఒక అమ్మాయి చనిపోయింది, there is a reasoning why the ghost is there. But దెయ్యంలో గానీ రాత్రిలో గానీ which RGV wrote, they don't have a meaning, they have a subtext అంతే. Some iceberg is there అంతే. Reason ఏడు అదే. Yeah. And there is an interesting theory about why RGV made Bhoot. If you remember the starting credits, the thanks is from IMAX. Oh, so IMAX shoot చేశారు కదా. What I heard is multiplexes, sorry, not IMAX. What I heard, చాలా మంది చెప్పారు నాకు, RGV was hired by the multiplexes. ఆ టైంలో ఇండియాలో కొత్తగా మల్టీప్లెక్స్ వస్తున్నాయి. And RGV was a filmmaker in Bombay who was contacted by these multiplex chains to make films that would suit such ఏమంటారు viewing experiences for their theaters. Interesting. So that's why Booth is like the very very urban kind of, అంటే ఒక ముంబైలో ఉన్నాడు, జస్ట్ వెళ్ళి ఒక ఫ్లాట్ కొనుక్కున్న ఫ్యామిలీలో దిగితే అలా ఉంటుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో, ఈజ్ అ వెరీ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడికి వెళ్తారు, మల్టీప్లెక్స్ కే వస్తారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డ్రాయింగ్ అ ప్యారలల్ టు ఎవ్రీ ఆడియన్స్ హూ కమ్స్ టు ద మల్టీప్లెక్స్ చేంజ్. రైట్. అందుకే ద స్టోరీ ఇస్ నాట్. యా. సో అసలు ఫస్ట్ నేను విన్నప్పుడైతే మైండ్ బ్లాక్ నాకు, అంటే ఆ మల్టీప్లెక్స్ చేంజ్ ఏంట్రా, RGV హైర్ చేసుకోవడం ఏంటి సినిమాలు తీయడానికి అని. మేక్ సెన్స్. అండ్ కంపెనీ కూడా. యా 2002 ఎప్పుడు వచ్చింది బూత్, 2002 కూడా RGV ఇన్ఫ్లుయెన్స్ చూడు, అజయ్ దేవ్గన్, ఊర్మిళ మాతోండ్కర్, రేఖ, ఎప్పటి నుంచో లైక్ ఇప్పటి నుంచో ఉంది, బట్ ఆ కాస్ట్ చూడు, రేఖ. ఐ థింక్ కాస్టింగ్ చాలా బాగుంటది RGV హారర్ ఫిల్మ్స్ లో. నేను అంటున్నా కాస్టింగ్ వదిలేసి
అంటే ఆయన సినిమాలో యాక్ట్ చేయండి అని పిలిస్తే ఎంతమంది వచ్చారు 2002 లో కూడా. యా ఎగ్జాక్ట్లీ. అంటే నేను సత్య చూసి మైండ్ బ్లాక్ అయింది నాకు. సత్య చూసావా? అయితే స్పాయిల్ చేయను. సత్య చూడు. సత్యలో ఎంత మంది ఏ లిస్ట్ యాక్టర్స్ ఉన్నారు తెలుసా? అందరికి లైఫ్ ఇచ్చాడు. చూడలేదా? సాయి శాండీ చూడలేదు, సో అందుకే స్పాయిల్ చేయట్లే. मैं नहीं जाऊंगी रुकूंगी. मैं देखूंगी సత్య देखूंगी. అసలు ఆ సినిమా చూసి ఎంత మంది ఏ లిస్టర్స్ ఉన్నారు తెలుసా? రైట్ ఫ్రమ్ రైటింగ్ డిపార్ట్మెంట్ అనురాగ్ కశ్యప్ నుంచి యాక్టర్స్ లో మనోజ్ వాజ్పేయి, జేడి చక్రవర్తి, ఇంకా చాలా మంది ఉన్నారు సైడ్ క్యారెక్టర్స్ లో. వీళ్ళందరూ ఏ లిస్టర్స్. నౌ కరెంట్ ఏ లిస్టర్స్, కరెంట్ ఇన్ 2015 ఆ టైంలో. అక్కడ వరకు ఎలా వచ్చారు? ఆర్జీవీతో సత్య వాజ్ హ్యూజ్ బ్రేక్ త్రూ ఇన్ బాలీవుడ్. యాక్చువల్లీ సత్య గురించి ఏం చెప్పారంటే, నేను విన్నది యాక్చువల్లీ సత్య క్రెడిట్ ఎవరైతే 4 or 5 అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు ఆ సినిమాకి, వాళ్ళే రైటింగ్ లో కూడా అంటే అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ వాళ్ళు చాలా హెల్ప్ చేశారంట టు మౌంట్ ద ఫిల్మ్. ఎందుకంటే ఆర్జీవీకి అంత వాడికి అండర్ గ్రౌండ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఈ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అంతా ఆ రైటింగ్ టీమే చాలా కష్టపడింది అన్నారు. బట్ ఎనీవేస్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ ఐ వాచ్. Actually this is relating to again the horror films he's making. If I'm not wrong, D Company అని చెప్పి RGV recent గా ఏదో something he made. Recent గానా? D Company అని something he made, some web series for his OTT I think. I didn't watch it, but అందులో ఒక ఇంటర్వ్యూలో why is Satya such a realistic film and why is it scary అని చెప్పి ఒక బిట్ ఉంటుంది. He says మీరు సత్య సినిమా చూసేసి అందరు ఆడియన్స్ చాలా రియలిస్టిక్ గా అన్నారంట. అంటే అసలు మీకు ఎలా తెలుసు అండర్ వరల్డ్ లో గ్యాంగ్స్టర్స్ అంత రియలిస్టిక్ గా ఉంటారని? సత్య ఇస్ జస్ట్ నార్మల్ గై. వాడు సినిమాకి వెళ్తాడు, మర్డర్స్ చేస్తాడు, అన్ని చేస్తాడు. కానీ నేను అండర్ వరల్డ్ అలా ఒక కాంటెక్స్ట్ ఇచ్చాను కాబట్టి నీకు వాడు నిజంగా అండర్ వరల్డ్ లో రియలిస్టిక్ ఉన్నాడు అనుకుంటున్నారు మీరు. సో నీకు అలానే హారర్ ఫిల్మ్స్ కి కూడా ఇట్ ఈస్ అ డిప్రెసింగ్ స్టోరీ ఆర్ సమ్ ఐడియాలజీస్. బట్ నేను హారర్ ఫిల్మ్ అని చెప్తాను కాబట్టి మీరు ఇది హారర్ ఫిల్మ్ అనుకుంటున్నారు. Correct. So it is. He just play అంటే అసలు రాస్కెల్ మెంటాలిటీ అంటే రాస్కెల్ మెంటాలిటీ ఎగ్జాక్ట్లీ. ఇన్ అ గుడ్ వే రౌడీ మెంటాలిటీ. అంటే నేను చెప్తాను, నువ్వు వింటే విను లేకపోతే లేదు, కానీ నేను మాత్రం స్పూన్ ఫీడ్ చేయడు. సో ఇట్ ఇస్ లైక్ నేను ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు అంటే త్రివిక్రమ్ కానీ ఇప్పుడు ఆర్జీవి కానీ. నేను ఆర్జీవీలో ఇంత ఉందని ఎప్పుడు అనుకోలేదు, ఇవాళ మాట్లాడుతున్నాను. త్రివిక్రమ్ కానీ ఆర్జీవి కానీ ఒక మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో ఇన్ని పాయింట్స్ పెట్టి సినిమా హిట్ కొట్టేటోళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా డైలాగ్స్ వాడుకుని చెప్పాలనుకుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైమ్ 3V ప్రైమ్ RGVని ఇప్పుడు ఇంకా ఎవరు కొట్టలేరు ఇట్లాంటి ఫిల్మ్ మేకింగ్ లో. అంటే ఒక సబ్ టెక్స్ట్ ఉండి దానికి ఒక మెసేజ్ ఇచ్చి నార్మల్ సినిమా కమర్షియల్ సినిమాలు ఇప్పుడు రాజమౌళిని ఎవరు కొట్టలేదు. అది పక్కన పెడితే అంటే ఒక సినిమా తీసి దాని కింద సబ్ టెక్స్ట్ పెట్టి దానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకోవట్లేదు. బట్ సబ్ టెక్స్ట్ ఉంది, దాన్ని తవ్వుకుంటే తవ్వుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అండ్ దీస్ ఆర్ లైక్ పీక్. ఈ 3 ఫిల్మ్స్ కూడా ఏంటంటే అగైన్ లైక్ వాట్ త్రివిక్రమ్ యూస్ టు డూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండ్ రైటింగ్. అసలు అన్ఇమాజినబుల్ స్టఫ్ అదంతా. అతడులో ఎవరు నమ్మడు. అలాంటి ఫ్యామిలీ డ్రామాలో ఫ్రీజ్ లో పెట్టి ఒక షాట్ ఉంటుంది, 20 కెమెరాస్ లండన్ నుంచి తీసుకొచ్చి చేపించాడు. మరి అది క్లైమాక్స్ షాట్ లో వెన్ పార్ట్ 2 జంప్స్ ఫ్రీజ్ ఫ్రేమ్ లో మొత్తం వెళ్తుంది. సో అలా ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు. అండ్ ఇట్స్ లైక్ సేయింగ్ RGV ఫిల్మ్స్ స్టాప్ వర్కింగ్ ఆఫ్టర్ అ పాయింట్. Trivikram films stopped working after those 3 films, if you ask me. RGV stopped making films. Making films. Trivikram is making money. Films. Making money. Not Trivikram stopped writing. Stopped writing. Maybe that's the right way to put it. Malli when Agnatavasi flopped, I felt Arvinda Sameta some flair unde. Like it chappali some అని చెప్పి, but it doesn't work out because ఆ ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ ఎక్కడ వచ్చింది? ఫుల్ క్రేజీ 45 minutes క్రేజీ ఉంటుంది. ఎందుకు వస్తుంది అయ్యా పాట? అగైన్ యూ కెన్. ఇప్పుడు మనల్ని తిడతారేమో, RGV సబ్ టెక్స్ట్ గా బీచ్ సాంగ్ కట్ చేసినట్టు నేను ఇక్కడ రెడ్డి సాంగ్ కట్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి కొడతారు. మనల్ని కొడతారు. ఇప్పుడు ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు, హ్యాపీగా డాన్స్ అని చెప్పాడు అనమాట. So yeah, let's go back to RGV.
RGV Trilogy. Guys, what about sound design, man? 3 Oh, films sound ki mental sound design. This is 2 కూడా అసలు అంటే craziest. క్రెడిట్స్ లో ఐ ట్రై టు అబ్జర్వ్ అంటే ఎప్పుడు ఒక సౌండ్ డిజైనర్ ఒక్క సౌండ్ ఇంజనీర్ అనే క్రెడిట్ పడుతుంటుంది. ఐ డోంట్ థింక్ సో ఒక్కలే వర్క్ చేసి ఉంటారు ఇంత బ్రిలియంట్ అవుట్పుట్ అయితే ఉండదు. దేర్ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ బిహైండ్ ఆ ఫోలీ సౌండ్ తీసుకురావాలన్నా కూడా. అండ్ నాకు తెలిసిన వరకు రాత్రి సింగ్ సౌండ్ లో చేశారేమో, లేదా సింగ్ సౌండ్ లో చేసైలెంట్ దాంట్లో చేశారేమో. ఎందుకంటే No, I think it is very general. మళ్ళీ జనరేట్ చేసినట్టున్నారు దానికి పర్టికులర్ గా. రైట్. ఎందుకంటే ఎవ్రీ సౌండ్ ఇస్ సో స్కేరీ. వాళ్ళ మదర్ పోపులేస్తుంది సౌండ్. అవి యాక్సెంచుయేట్ చేశారు. అదే దట్ ఈస్ స్కేరీ as hell అసలు. ఆల్సో ఏడుస్తూ ఉన్నట్టు సౌండ్స్ ఉంటాయి దయ్యంలో. ఎస్పెషల్లీ దయ్యంలో అరుస్తూ ఏదో పర్సన్ వెయిలింగ్ అరుస్తున్నట్టు. అంటే స్టార్టింగ్ లో వైట్ కలర్ శారీలు ఉంటుంది కదా, దయ్యం ఉంటుంది. రాత్రి బిగిన్స్ విత్ క్రైయింగ్. సేమ్ రాత్రి బిగిన్స్ విత్ క్రైయింగ్. దయ్యం కూడా చనిపోయిన తర్వాత ఆ క్రైయింగ్ సౌండ్ వస్తూనే ఉంటుంది. లైక్ ఆర్జీవి మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అగైన్ బూత్ రిటర్న్స్ ఇంటర్వ్యూ నేను వ్యూ చేసినప్పుడు, ఐ లైక్ స్కేరింగ్ పీపుల్ అంటాడు. అందుకే మీకు రాత్రిలో మీకు ఎలాంటి హోప్ ఇస్తానంటే, మీరు ఆల్రెడీ ఐ లైక్ టు టర్న్ ఆఫ్ ద లైట్స్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద థియేటర్, పుట్ దెమ్ ఇన్ అ డార్క్ రూమ్ అండ్ దెన్ స్కేర్ ద హెల్ అవుట్ ఆఫ్ దెమ్ అని అంటాడు. అందుకే రాత్రిలో డోర్ ఇలా క్లోజ్ అయి ఉంటుంది, నీకు ఓన్లీ ఒక్క లైన్ నుంచి లైట్ వస్తూ ఉంటుంది. యాజ్ అన్ ఆడియన్స్ యు ఆర్ ఇన్ ద బాక్స్. రేవతీస్ పర్స్పెక్టివ్ లో యు ఆర్ ఇన్ ద బాక్స్ ఇఫ్ యు లుక్ ఇట్ ఫ్రమ్ థియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తాడు బ్రో. అసలు ఆలోచిస్తే వద్దులే, మైండ్ పోతుంది నాకు. ఎలా తీసాడు thumbnail. సో సౌండ్ డిజైన్ గురించి మేబీ వాళ్ళ ఫాదర్ కూడా సౌండ్ డిజైనర్ కాబట్టి చాలా నాలెడ్జ్ ఎక్కువ అనుకుంటా. ప్రాబ్లీ అంటే ఆ పట్టు అక్కడి నుంచి వస్తుందేమో ప్రాబ్లీ. అండ్ హీ ఇంట్రడ్యూస్డ్ మనీష్ శర్మ, ద గాడ్. మనీష్ శర్మ బీజిఎం, మనీష్ శర్మ ఫర్ రాత్రి. అసలు కొన్ని చోట్ల అయితే క్రేజీ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ గూస్ బంప్ మూమెంట్ వాచింగ్ హారర్ ఫిల్మ్ రాత్రిలో. ఉర్మిళ మటోండ్కర్ గారు పాలు తీసుకుని వస్తారు రాత్రి ఉర్మిళ మటోండ్కర్ కాదు, రోహిణి అట్టంగడి గారు మిల్క్ తీసుకొని వస్తారు. మిల్క్ తీసుకొని వచ్చి పిల్లోడికి ఇయ్యారని వస్తారు. పిల్లిని చూడంగానే తను ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండదు, అసలు మెల్లగా ఇంక్రీజ్ చేస్తాడు సౌండ్ ని. తర్వాత రియాక్షన్ వస్తుంది. దట్ హోల్ 30 seconds అనుకుంటా, 30-35 seconds సస్టైన్ అవుతుంది అది వితౌట్ ఎనీ డైలాగ్. అసలు అంత సస్టైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత మంచి యాక్టర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం అంత మంచి సౌండ్ డిజైన్ ఉండాలి. రెండు అవుట్ ఆఫ్ ది పార్క్. నాకు ఇట్లా లిటరల్లీ ఐ హ్యాడ్ గూస్ బంప్స్ ఫర్ ద హోల్ 41 minutes. ఐ జస్ట్ లవ్ ద ఎక్స్ప్రెషన్. ఆవిడకి ఒక సెన్స్ ఆఫ్ డిస్గస్ట్ ఉంటది అనమాట జీవితంలో. లైక్ ఆవిడ కూడా చాలా డార్క్ క్యారెక్టర్, అంత హ్యాపీ మదర్ కాదు. రైట్, ఇట్స్ వెరీ వెరీ. అండ్ అసలు అంతసేపు షార్ట్ పెట్టినప్పుడు నేను సర్ప్రైజ్. లైక్ కట్ అవ్వదు అండ్ పిల్లిలా చూస్తా ఉంటది అంతే. క్యాట్ ఇస్ ఇన్నోసెంట్ ఓన్లీ, బానే చూస్తుంది. హ్యాపీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తే ఇట్ కుడ్ మేకప్ ఫర్ గుడ్ ఇన్స్టాగ్రామ్ రీల్ అవుతుంది. బట్ స్కేరీ యాజ్ హెల్ బ్రో. అసలు నిన్న వనికాను అసలు చూసినప్పుడు. అండ్ రేవతి కళ్ళీల పైకి తీస్తుంది చూడు, చిన్న వెళ్ళి రివర్ లో పడిపోతాడు దెబ్బకి. ఎపిక్ షాట్ అదైతే, ఎపిక్ షాట్. ఈ థంబ్నెయిల్ చేసేటోళ్ళు అవలగాలి అన్ని ఇంపార్టెంట్ సీన్స్ తీసుకొచ్చి యూట్యూబ్ థంబ్నెయిల్ పెడతారు కానీ ఆ షార్ట్స్ ఉంటాయి అసలు క్రేజీ షాట్. అండ్ ఆమె క్లోజ్అప్స్ అన్ని టూ కూడా ఉంటాయి అసలు. అది ఆ షార్ట్ కి అనుకుంటా వేరే లెన్స్ ఏవో పెట్టారు అనుకుంటా ఆ పర్టికులర్ షార్ట్ కి. నాకు తెలిసేది వస్తుంది. ఐ నో దట్ ఆమె ఫేస్ మీద లైట్ పడుతుంది, ఆమె తిరుగుతుంది, సీరియస్ గా ఫేస్ పెడుతుంది, నాకు అన్ని తెలుసు షార్ట్ చూసే ముందే. అందుకనే అంటున్నా రేవతి ఇమేజ్ కూడా నాకు చాలా టైం పట్టింది నిన్న. ఇట్ ఇస్ సో ఇంపాక్ట్ఫుల్, సో ఎక్స్ప్రెసివ్. నేను చెప్పట్లేదు కానీ ఐ హ్యాడ్ అ నైట్ మేర్ లాస్ట్ నైట్. ఐ వోక్ అప్ ఎట్ 2:30 లేచేసి అనమాట. ఐ హ్యాడ్ సిమిలర్ డ్రీమ్, థియేటర్ లో ఉన్నట్టు కొంచెం లేచేసి ఇంకా ఐ డెంట్ స్లీప్ ఫ్రమ్ 2:30 in the morning. ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటున్నాను, మళ్ళీ వెరీ సాడ్ నిజంగానే. అంత చాలా డిస్టర్బ్ చేసింది సినిమా నిన్న రాత్రి. లూసిడ్ డ్రీమింగ్ కదా అది. చెప్పు.
అది లూసిడ్ డ్రీమింగ్ బేసిక్ గా బుర్రలో ఆ సినిమా గురించే తిరుగుతుంది కదా. అంటే తనకి అయ్యేది కూడా అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను ఓపెనింగ్ లో వెన్ షీ వేక్స్ అప్, తను ఏదో వెళ్ళిపోయి నేను ట్రాప్ అయిపోయా అనే భయంలో ఉంటుంది. సో ఇట్ గోస్ బ్యాక్ టు యువర్ థియరీ. ఇట్ ఈస్ నాట్ ట్రాప్, ఇట్ ఈస్ ఐ థింక్ సీరియస్. ఆమెకు భయం ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే, వాళ్ళ అక్క బావ చచ్చిపోయినట్టు, వాళ్ళ అమ్మ బావ లేరు కదా లైఫ్. ఎగ్జాక్ట్లీ ఊరు మొత్తంలో ఎవరు ఉండరు తనకి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇల్లు ఓపెన్ ఉన్న ఊరు మొత్తంలో ఎవరు. ఆమె భయం ఏంటి? ఆమె లైఫ్ లో ఎవరు ఉండరు ఇంకా, ఆమె భయం అది. ఓకే, ఇన్ దాట్ సెన్స్, ఇన్ దాట్ వే షీఈస్ ఆల్సో స్కేర్డ్ దట్ చిన్న మైట్ నాట్ లవ్ హర్. లవ్ కాదు, లవ్ కూడా షీఈస్ స్కేర్డ్ అబౌట్ డెత్ ఓన్లీ. ఆల్రెడీ డెత్ చూసింది కాబట్టి. యా రైట్ రైట్. అంటే అది ప్రాసెస్ చేసుకోలేకపోతుంది, అంటే డెత్ ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. షీ హాస్ నాట్ గాన్ త్రూ డెత్ ఆబ్వియస్లీ, కానీ ఒక పర్సన్ డెత్ ఉంటుంది, ఎవ్రీ వన్ హ్యాస్ టు డై అనే ఫ్యాక్ట్ ని తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. అండ్ అట్ సమ్ పాయింట్ తను ఆర్ మేబీ తను అందరూ వదిలేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ ద రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అగైన్. ఎందుకంటే ఇప్పుడు అక్క బావ చనిపోయింది ఒక షాక్. ఆ షాక్ వల్ల ఆమెకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారని ఫీలింగ్ అనమాట. బేసిక్ గా PTSD. అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు అనే థాట్ ప్రాసెస్ అది. నువ్వు అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైం లో చచ్చిపోతారు అనడం చాలా తప్పు ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ లో. ఇప్పుడు ఆ రేవతి క్యారెక్టర్ పర్స్పెక్టివ్ లో ఇట్ ఇస్ వెరీ రాంగ్. బికాస్ ఒక మేజర్ షాక్ ఆమె లైఫ్ లో గురైంది వాళ్ళ అక్క బాగా చనిపోవడం వల్ల. నుంచి బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఆ పిల్లి చనిపోయిన తర్వాతనే ఈ పెంట్ అంతా మొదలవుతుంది అనమాట. ఇట్స్ లైక్ దట్ కుడ్ ఆల్సో బి ప్లేయింగ్ అ స్మాల్ రోల్ ఆల్సో. పిల్లి చనిపోయిన వెంటనే సమ్ సార్ట్ ఆఫ్ అబ్నార్మల్ అండ్ యూ కన్సిడర్ దట్ అస్ సూపర్స్టిషన్ కాబట్టి. వాళ్ళ ఇంట్లో పనిచేసే కుక్ ఉంటాడు కదా, ఆయన చెప్తారు కదా, సేయింగ్ దట్ పిల్లి చనిపోవడం మంచిది కాదు అని ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. దెన్ అది రోహిణి గారి హెడ్ లో ఫీడ్ అయిపోతుంది అనమాట. షీ రిమెంబర్స్ దట్. అండ్ తర్వాత హస్బెండ్ తో చెప్తుంది చనిపోతే మంచిది కాదంట అని అంటుంది. సో ఈ థియరీకి యాక్చువల్లీ వెయిట్, మాల్గుడి డేస్ మీరు ఫాలో అవుతారా? స్టోరీస్ మాల్గుడి డేస్ సిరీస్ తీసేవాళ్ళు కదా మన టీవీకి చిన్నప్పుడు. మనం ఎద్దేటప్పుడు కాపేశారులే. సో నేను లాస్ట్ 2 years ఎప్పుడో ఒక పుస్తకం చదివి నేను దాని ఎపిసోడ్ చూసాను అనమాట, టీవీలో తీసింది. ఒక షాప్ లో ఇలానే శబ్దాలు వస్తూ ఉంటాయి. ఒక షాప్ కీపర్ షాప్ కి శబ్దాలు వస్తూ ఉంటాయి. వాడిని ఒక మాంత్రికుడిని పట్టుకొని వస్తారు. ఓకే, మాంత్రికుడిని పట్టుకొని వచ్చి ఆ షాప్ లో ఏదో దెయ్యం ఉందని చెప్పి చుట్టుపక్కల ఊర్లోనంతా భయపడుతుంటారు అనమాట. ఎన్నెందుకు శబ్దాలు వస్తున్నాయి, నైట్ అయితే మొత్తం షాప్ అంతా కళ్ళ కిందలు అయిపోతుందని చెప్పి, అన్ని ఓపెన్ అయిపోయి ప్యాకెట్స్ చిరిగిపోయి అంతా ఫుడ్ దెయ్యం వచ్చేసిందని ఏదో అనుకుంటా ఉంటారు. అనుకుంటే మాంత్రికుడు వచ్చి ఏదో మంత్రాలు చేస్తే శబ్దాలు వస్తాయి. శబ్దాలు వచ్చిన తర్వాత ఒక పిల్లి బయటకు వస్తుంది. ఓకే, పిల్లి బయటకు వస్తే అందరు జనాలు ఏమనుకుంటారు, ఆ పిల్లేలే వీడు చేసిన ఓవరాక్షన్ కి దెయ్యం ఉంది అనుకున్నాం అని చెప్పి. అప్పుడు పూజారి ఇలా మెల్లిగా తెలపి ఒకటి అంటాడు, ఆ పిల్లిలో ఏముందో తెలుసా నీకు అండ్ ఎపిసోడ్ ఎండ్స్ రైట్. లైక్ ఆ లెవెల్ గూస్ బంప్స్ నీకు రాత్రి ఇస్తుంది ఆ పిల్లి కైండ్ ఆఫ్ దీంతో. ఆ పిల్లి వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాట్ డివైస్ అనిపిస్తుంది నాకు. అంటే సడన్ గా నాకు ఐ వాస్ థింకింగ్, అంటే మేబీ దేర్ ఆర్ మల్టిపుల్ పిల్లులు ఉన్నాయేమో, అందుకే లైక్ వైట్ గా వెళ్ళినప్పుడు చెట్టు పైన ఉండే పిల్లి ఐ థాట్ దర్ సంథింగ్ ఎల్స్, ఇంకో మళ్ళీ పుట్టుకొచ్చింది అనుకోలేదు, సంథింగ్ ఎల్స్ అనుకున్నా మేబీ. అండ్ క్యాట్ హ్యాస్ 9 lives అనే సంథింగ్ ఏదో ఉంది కదా, సమ్ థియరీ ఉంటుంది కదా. మేబీ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్, ఐ రెడ్ ఇట్ సమ్వేర్. అంటే అంటారు ఇది క్యాట్ హ్యాస్ 9 lives అని సంథింగ్. సో మేబీ అది కూడా ఉందేమో ప్రాబబ్లీ. యూ కెన్ ఇమాజిన్ చరణ్ ఒక పిల్లితో హారర్ సినిమా తీస్తాడు ఫ్యూచర్ లో. నేనా? యా ఆఫ్ కోర్స్, డౌటా? పిల్లి పిశాచి సినిమా పేరు. సంథింగ్ లేదండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఇదిగో ఇదే ప్రూఫ్, మా రికార్డెడ్ ప్రూఫ్ మా దగ్గర. బికాస్ ఎందుకో తెలియదు కానీ సమ్ స్ట్రేంజ్ కనెక్షన్ ఉందబ్బా పిల్లులకి వీటికంతా. లైక్ ఇన్ యాక్షన్ ఫిల్మ్స్ యూ హ్యావ్ అ డాగ్ ఆల్వేస్, ఎందుకో తెలియదు. ఇట్స్ లైక్ అలా ఉంటది. మేబీ సమ్ ఏదో సైకలాజికల్ రీజన్ ఉందేమో. యాక్చువల్లీ యూజువల్లీ దే రిప్రజెంట్ ద హీరో లైక్ హీస్ ఎమోషనల్ బట్ వెరీ ఇంటెలిజెంట్. అలా ప్యారల్స్ డ్రా చేయడానికి పెడుతుంటారు. ఐ థింక్ శైలేష్ కొలనూస్ హిట్ అని ఒక సినిమా వచ్చింది కదా, హిట్ లో డాగ్ ఉంటుంది, ఐ యామ్ లెజెండ్ లో డాగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఎందుకో హారర్ ఫిల్మ్స్ కి మరి
అవేం పాపం చేసాయో వాటిని పడతారు. పిల్లల్ని యూజువల్లీ దట్ మిస్టీరియస్ ఆరా ఉంటుంది కదా పిల్లలకి, యాక్చువల్లీ దే కెన్ ఓకే వెయిట్ ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్ దట్ వే, పిల్లులు ఎంత హైట్ నుంచి పడినా చావు అంటారు చూడండి. దర్ వెరీ ఫ్లెక్సిబుల్ అంటారు. ఈజీగా దాటేస్తే చిత్ర దట్ ఇస్ నాట్ ట్రూ, చచ్చిపోతాయి. ఏది వాడు ట్రై చేసాడు. నేను చెప్పేది లేదు చూసా. అరే అది జనరల్ గా చెప్తారయ్యా, ఆబ్వియస్లీ పడితే పోతాయి, బట్ జనరల్ లో చేసే పిల్లి ఎంత హైట్ నుంచి పడినా దే హావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు టు కోప్ అప్ విత్ ద అట్మాస్ఫియర్ అని చెప్పి. సో ఐ డోంట్ నో లైక్ ద స్పిరిట్ నెవర్ గోస్ అవే ఆర్ సంథింగ్. చాలా యానిమల్ ట్రేట్స్ ఉన్నాయి కానీ. ట్రిప్పింగ్ ఆన్ పిల్లలు పార్ట్ 2 పార్ట్ 1. పిల్ల పిశాచులు ట్రిప్పింగ్ ఆన్ పిల్లీస్. వెరీ నైస్. పిల్లి పురాణం. We'll lose 10,000 followers after release. No bro, see this is a smart way of targeting all the cat lovers. Right. ఈ వాయిస్ ఓవర్ పెట్టేసి ఒక మంచి పిల్లి వీడియో పెట్టేసి రీల్ వదులుతా, 1 million 2 million. అండ్ ఇంకేంటి అసలు వన్ ఆఫ్ నేను నోట్స్ కొన్ని రాసుకున్నాను, ఏమైనా తీయచ్చు. నేను కూడా యాక్చువల్లీ రాసుకున్నా. అంటే నాకు చాలా ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్. అంటే ఓంపురి గారిని సడన్ గా రాత్రి సినిమాలు చూసేసరికి చాలా నచ్చింది. అంటే హిందీ యాక్టర్స్ ని ఆర్జీవీ క్యాస్ట్ చేయడం ఈజ్ నాట్ అ ఫస్ట్ టైం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జగదగ రాత్రి సుందరిలో కూడా నాట్ ఓంపురి బట్ ఆయన పేరు గుర్తురాట్లేదు. సో ఆయన ఉంటారు అమరీష్ పురి. సో ఈయన ఓంపురి ఏమో వర్డ్స్ అసలు అంటే తెలుగు డైలాగ్స్ ఎంత స్పష్టంగా లిప్సింగ్ తో చెప్పారు. లైక్ రియలీ లైక్ ఇట్. అండ్ క్యామియో కూడా బాగుండే. సో వెయిట్ వాజ్ రాత్రి ఒరిజినల్లీ షాట్ ఇన్ తెలుగు? ఎందుకంటే లిప్సింగ్ చాలా తెలుగే ఉంది. తెలుగు ఐ థింక్. మరి హిందీకి డబ్ చేశారో లేకపోతే బైలింగుల్ షూట్ చేశారో తెలియదు. బైలింగుల్ షూట్ చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ డోంట్ థింక్ అ డబ్బింగ్ ఫిల్మ్ కెన్ ఆ టైమ్స్ లో ఆ రేంజ్ ఉండేది కాదని నా ఫీలింగ్. అథెంటిసిక్ ఉండాలేమో. అండ్ బోనీ కపూర్ వాజ్ ద ప్రొడ్యూసర్. హూ వాజ్ దిస్ బిగ్ మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్ ఆ టైం కి. అదే కదా, వెరీ ఎక్స్పెరిమెంటల్. ఆల్సో ఐ హర్డ్ సంథింగ్ ఎల్స్ అబౌట్ దయ్యం. ఏంటి అంటే ఆర్జీవీ ఈజ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ మైకేల్ జాక్సన్. అది చాలా ఎవిడెంట్ గా తెలుస్తుంది మనకి. రాత్రిలో సీన్ పెడతారు అండ్ దయ్యంలో కూడా ఒక పాట ప్లే అవుతుంది. సో ఏంటంటే దయ్యం వాస్ హిస్ ట్రిబ్యూట్ టు మైకేల్ జాక్సన్ థ్రిల్లర్ అంట. థ్రిల్లర్ లో కూడా ఇది అవుతుంది. థ్రిల్లర్ ఎండ్ కి అందరూ ఇంక్లూడింగ్ మైకేల్ జాక్సన్ దే టర్న్ ఇన్ టు జాంబీస్. ఇట్ వాస్ హిస్ ట్రిబ్యూట్ టు దాట్ అని విన్నా. ఇట్ కుడ్ బి ది రీజన్. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఆల్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ వర్ కైండ్ ఆఫ్ దిస్. అంటే ఆర్జీవీనే ఇంత భయపడుతున్నాడు అంటే ఆర్జీవీని భయపెట్టిన సినిమా ఏదని చూస్తే ఈ మెన్షన్ ద ఫిల్మ్ 1990s లో వచ్చిన సినిమా క్యాండీమ్యాన్. క్యాండీమ్యాన్. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్స్ కదా. సో అదేంటంటే ఇట్స్ లైక్ అర్బన్ మిత్స్ అని చెప్పి, ఒకడు క్యాండీస్ ఇది ఏదో ఇచ్చేవాడు, చచ్చిపోయాడు, సంథింగ్ హ్యాపెండ్, మిర్రర్ ముందుకు వెళ్ళి 4 times బ్లడీ మేరీ ఎలా అంటామో క్యాండీమ్యాన్ అని పిలిస్తే వస్తాడని చెప్పి. ఆర్జీవీ 3 times సినిమా ఫస్ట్ 30 minutes చూసి భయపడిపోయి ఇది అసలు నిజమా కాదని తెలుసుకుందని చెప్పి మిర్రర్ ముందుకు వెళ్ళి 3 times పిలిచాడంట. 3 times పిలిచి 4th time పిలవలేదంట, బికాస్ వచ్చేస్తాడేమని భయపడి ఇంకా ఆపేసాడంట. రైట్, ఆ సైకి ఉంటది కదా, రైట్, సైకి అలా ఉంటది. సో మేబీ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే. అండ్ నేను స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్టు రివర్స్ ఆర్డర్ లో చూసా కదా. సో ఐ వాజ్ బూత్, దెన్ దయ్యం అండ్ దెన్ రాత్రి. ఆల్రెడీ అంటే వెన్ అ ఫిల్మ్ మేకర్ హ్యాస్ స్కోర్డ్ హిట్స్ అండ్ ఆర్జీవీ స్థానంలో ఉన్న ఫిల్మ్ మేకర్ ఇంత ట్రాక్ రికార్డ్ వచ్చిన తర్వాత 2002 లో మళ్ళీ దయ్యం సినిమా తీస్తున్నాడు అనుకో, he can easily repeat some things that he has already done previously. ముందు చేసినవే రిపీట్ చేసేసి హిందీ ఆడియన్స్ కి, మల్టీప్లెక్స్ ఆడియన్స్ కి మంచి సినిమా హిట్ కొట్టొచ్చు. హీ నెవర్ డస్ దట్. విత్ ఇన్ ద ఫిల్మ్ లో ఏ ఒక్క జంప్ స్కేర్ ని రిపీట్ చేయడు, ఏ ఒక్క షార్ట్ ఆర్ ఏ ఒక్క బ్లాకింగ్ మెకానిజం ని రిపీట్ చేయడు. అండ్ ఓవర్ ద 3 films ఎక్కడ కూడా సేమ్ ట్రిక్ యూజ్ చేసి మళ్ళీ మనల్ని భయపెట్టడానికి ట్రై చేయడు. అది నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అంటే అంత ఒరిజినల్ థాట్స్ రావడమే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టము రిపీట్ చేయకుండా ఉండాలి అనేది. అసలు దట్ ఈస్ చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్
గోస్ట్ భూత్ లో అద్దంలో సడన్ గా ఒకసారి రిఫ్లెక్షన్ కనబడుతుంది, తర్వాత మళ్ళీ అద్దం దగ్గరికి వెళ్తున్నా మేబీ రిఫ్లెక్షన్ వస్తుందో లేదో అని మనం అనుకుంటుంటాం. హీస్ ప్లేయింగ్ విత్ దాట్ ఆల్సో అండ్ హీ డస్ నాట్ షో ద సేమ్ థింగ్. అలా దయ్యంలో చేస్తాడు, అలా మళ్ళీ రాత్రిలో కూడా చేస్తాడు. ఇట్స్ లైక్ టూ గుడ్. అసలు ఒరిజినాలిటీ ఇస్ లైక్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం ఇంతసేపు కామన్ గా మాట్లాడుకుంది ఏంటంటే సమ్ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పి కదా. నౌ కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, ఇది మ్యాడ్ అని చెప్పి ఒక మ్యాగజైన్ ఉండేది, కామిక్ మ్యాగజైన్. మ్యూజిక్ ఆర్ డాన్స్ అదేనా? కాదు సమ్ ఎంఏడి అని చెప్పి ఇండియాలో ఉంటుండే ఆ టైంలో. లైక్ బట్ ఇట్ వాస్ అ షో ఆన్ పోగో. ఓ అది కాదులే పోయి, అది కాదు కామిక్. మరి మ్యాడ్ నేను చూసాను మరి మ్యాడ్ అని చెప్పి సెటైర్స్ యుఎస్ లో సెటైర్స్ చేసేవాళ్ళు అనమాట, పాప్ కల్చర్ పైన, ప్రెసెంట్ లైఫ్, హ్యూమన్స్ ఎలా మైండ్ సెట్ ఉందని చెప్పి. నౌ చిన్న అండ్ రేవతి ఆర్ రీడింగ్ ద మ్యాడ్ కామిక్ మ్యాగజైన్ అండర్ ద ట్రీ ఇన్ ద ఫారెస్ట్. ఓ మ్యాగజైన్, ఓకే ఓకే ఓకే, అది చదువుతుంటారు. దట్ ఈస్ లైక్ ద సెటైర్ ఆన్ పాలిటిక్స్, హ్యూమన్ లైఫ్, ప్రెసెంట్ టైమ్స్ తో అమెరికాలో. సిరీస్ అనమాట, 1950s నుంచి రన్ చేశారు, 70 కాపీస్. 2018 వరకు రన్ అయింది, అది ఆపేశారు ఇప్పుడు. ఐ ఫెల్ట్ అక్కడ ఏదో ఒక ఈస్టర్ ఎగ్ ప్లాన్ చేశాడు మరి. మేబీ అంతెందుకు, దయ్యం సినిమాలో ఆ బ్యాచిలర్ రూమ్ చూపిస్తారు కదా లాస్ట్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో, అక్కడ పోస్టర్స్ ఉంటాయి, సమ్ హాలీవుడ్ హీరోయిన్ పోస్టర్స్ ఉంటాయి. అండ్ ఈ వీళ్ళిద్దరి ఇంటర్లో ఆర్ట్ వర్క్ సార్ అబ్జర్వ్ చేయి, అసలు సైక్ వేరే లెవెల్ ఆర్ట్ వర్క్. అసలు మామూలు మనుషులు అట్లాంటి ఆర్ట్ వర్క్ పెట్టుకోరు ఇంట్లో. అలాంటి ఆర్ట్ వర్క్ పెయింటింగ్, దెర్ ఇస్ అ పెయింటింగ్ ఇన్ రాత్రి. ఓకే, నేను లిటరల్లీ నిన్న సినిమా చూసేటప్పుడు ఆపి, వై ఇస్ ద పెయింటింగ్ సో డిస్ట్రాక్టింగ్. ఓకే, మోడర్న్ ఆర్ట్ లాగా ఉంటుంది. మోడర్న్ ఆర్ట్ లాగా ఇలా స్ట్రైప్స్ ఉంటాయి కదా, రెడ్ కలర్ వైట్ కలర్ ఏదో ఉంటుంది. దాని గూగుల్ సెర్చ్ చేయడం జరిగింది అనమాట. నేను వెళ్ళి ఓకే చేస్తే ఒక 10,000 అబ్స్ట్రాక్ట్ ఆర్ట్లు వచ్చినాయి సిమిలర్ గా. ఏది నొక్కనని చెప్పి ఇంక వదిలేసాను. బట్ ఇట్ హ్యాడ్ ద అమెరికన్ కలర్స్ మరి ఎందుకో. అన్ని 3 ఫిల్మ్స్ లో ఆర్ట్ వర్క్ అలానే ఉంటుంది. అంటే డోంట్ యూ థింక్ ద ఫాదర్ క్యారెక్టర్ ఇన్ రాత్రి ఇస్ లైక్ వెరీ ప్రోగ్రెసివ్? ఎందుకంటే వాళ్ళ ఫాదర్ చాలా కామ్ గా డీల్ చేస్తాడు ప్రతిదీ కూడా. సో ఐ ఫెల్ట్ కొంచెం నాకు నచ్చింది ఆ క్యారెక్టర్ చాలా. ఇక్కడ ఫాదర్ క్యారెక్టర్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. దయ్యంలో ఓకే, వి మే నాట్ ఆర్ వీ కెనాట్ కాల్ జేడి చక్రవర్తి as progressive in a way, బట్ వాడు భయపడొద్దు. ఎందుకు భయపడుతుందో, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే పెళ్లి చేసుకోమా, పెళ్లిలో సెక్స్ ఉండదా, కిస్ ఉండదా అని స్పెసిఫిక్ గా చాలా స్పెసిఫిక్ గా అడుగుతాడు. అది ప్రోగ్రెసివ్ కాదు, అంటే వాడు పర్వర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి ఎప్పుడు నువ్వు ఉంటది కదరా ఆల్ ద టైమ్. సో వాడి ఆర్గ్యుమెంట్ బేసిక్లీ ద రిలేషన్షిప్ డైనమిక్స్ ఇస్ సమ్వాట్ ఫ్రెష్ ఇన్ దట్ ఫిల్మ్. ఆ డైనమిక్స్ డిఫరెంట్ గా ఉంటాయి, నాట్ లైక్ ద రెగ్యులర్ ఫిల్మ్. అంటే చాలా సార్లు హీరో వచ్చి నీ కళ్ళు చూసి పడిపోయాను అంటాడు, విచ్ ఇస్ ఇట్స్ నాట్ రిలేటబుల్ ఫర్ ఎవ్రీవన్. ఐ ఆల్సో అప్రిషియేట్ సో మచ్ ఆ డైనమిక్ లో. అతను ఎప్పుడు కన్సెంట్ లేకుండా చేయడం కానీ, దగ్గరికి వెళ్ళి చేయడు. 1-2 సార్లు చేతి వేస్తాడు, చేయి తీయ అంటే తీసేస్తాడు వెంటనే. రియాక్టింగ్, షీఈస్ నాట్ లెట్టింగ్ హిమ్ డూ ఇట్. ది యూత్ ఇస్ ప్రోగ్రెసింగ్ అనేది ఉంది అక్కడ. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ గుడ్ స్టఫ్. బట్ జయసుధ క్యారెక్టర్ ఏంటంటే జస్ట్ లైక్ ప్రొటెక్టివ్ సిస్టర్ గా చెప్తుంటుంది. అతని మాట తీరు ఇలా ఉంది, అతని మాట తీరు ఇలా ఉంది కాబట్టి ఐ హావ్ అ ప్రాబ్లం అన్నట్టు ఉంటుంది. అంతే ఆమె ప్రకారంగా తను ప్రొటెక్టివ్ అంతే. షీ నాట్ లైక్ నువ్వు ఇప్పుడు అతనితో మాట్లాడకూడదు, మానేసి మాట్లాడితే నిన్ను వాళ్ళ నాన్న కూడా చేయడు. వాళ్ళ నాన్న కూడా జస్ట్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏజ్. అండ్ అమ్మాయి అబద్ధం చెప్తే కూడా నాకు నీ పైన నమ్మకం ఉంది, నువ్వు అబద్ధం చెప్పాల్సిన పని లేదు అంటాడు. వెరీ గుడ్. అండ్ హూ ఆర్ ద సినిమాటోగ్రాఫర్స్ ఫర్ ఆల్ దీస్ 3 ఫిల్మ్స్? ఒకటి తేజ, ఐ థింక్ సెకండ్ దెయ్యం వాస్ చోటాకే నాయుడు. బూత్ ఎవరు తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు చోటాకే నాయుడు గారు తీసే సినిమాల కన్నా నాకు దెయ్యం సినిమాటోగ్రఫీ ఇస్ లైక్ ద సుప్రీమసీ ఆఫ్. లైక్ నౌ హి ఇస్ జస్ట్ మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్స్, అవన్నీ ఉన్నాయి, బట్ ద లెవెల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ దెయ్యం ఇస్ క్రేజీ as hell. True. అంటే అగైన్ when there is a towering figure like RGV behind you, అది మనకి ఎంత అది ఒరిజినాలిటీ నిన్ను అది చోటకైనా నుంచి వచ్చిందా RGV నుంచి వచ్చిందా చెప్పడం చాలా కష్టమైపోతుంది. RGV is very particular about his frames. ఫ్రేమ్స్ అన్ని ఎంత తేడా ఉంటాయంటే అసలు తేడా ఫ్రేమ్ అంటే నాకు గుర్తొచ్చింది. బూత్ లో
సో రాత్రిలో దెర్ ఇస్ దిస్ ఒక వింత విచిత్రమైన ఫ్రేమింగ్ ఉంటది అనమాట సినిమా అంతా కూడా. అంటే అక్కడ ఏం ఉండదు, ఇట్ ఇస్ బేసిక్లీ రెగ్యులర్ డే, బట్ ద షార్ట్స్ ఆర్ కంపోజ్ ఇన్ సచ్ అ మేనర్ దట్ ఇందులో ఏదో ఉంది అన్నట్టు అనిపిస్తూ ఉంటది. లైక్ దెర్ ఇస్ అ సీన్ స్టార్టింగ్ లో వాళ్ళు ఇల్లు మూవ్ అవుతుంటారు. ఇల్లు మూవ్ అవుతున్నప్పుడు నీకు గ్లాసీ కైండ్ ఆఫ్ ఇది ఇచ్చి ముసలావిడ చూస్తున్నట్టు స్పెక్స్ లో అన్నట్టు చూపిస్తారు కదా. నెక్స్ట్ సీన్ ఇస్ ఇన్ ద స్టోర్ రూమ్. నువ్వు కెమెరా మామూలుగా ఇలా పెట్టేసి స్టోర్ రూమ్ ఓపెన్ చేసినట్టు చూపించచ్చు, కానీ ఆర్జీవి డజంట్ డూ దట్. రైట్ సారీ లెఫ్ట్ కార్నర్ లో ఆమె డోర్ ఓపెన్ చేస్తుంది రోహిణి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, ఇటు సైడ్ అంతా పాత వస్తువులు ఉంటాయి. పాత వస్తువుల్లో ఒక ఇరిగిపోయిన స్టూల్ ఒకటి ఉంటుంది, ఒక ఫ్రేమ్ క్రియేట్ చేస్తూ అక్కడ నుంచి పడతాడు కెమెరా. ఎగ్జాక్ట్లీ. లైక్ హౌ డీప్ ఇట్ ఈస్. అక్కడ నుంచి యూఆర్ సీయింగ్ సంబడి అని చెప్తే నాకైతే ఒళ్ళు మేబీ తలదరుస్తుంది. సెకండ్ పిల్లి పర్స్పెక్టివ్ పిఓవి నుంచి ఓపెన్ చేసాడేమో. దట్ కుడ్ బి ద పిల్లి, దట్ ఎందుకంటే కుడ్ బి ద రీజన్, ఎందుకంటే పిల్ల అక్కడే ఉంటుంది, చైర్ పక్కనే ఉంటుంది. అండ్ అంటే అగైన్ ఐ కీప్ గోయింగ్ బ్యాక్ టు బూత్, ఎందుకంటే బూత్ లో నాకు ఈ రకమైన మెంటల్ ఫ్రేమింగ్ నాకు చాలా నచ్చింది. అందులో ఆ స్టెప్స్ ని ఎలా వాడుకుంటాడు చూడు. దెర్ ఇస్ దిస్ ఇంటర్నల్లీ డ్యూప్లెక్స్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ లో ఉన్న యాంగిల్స్ అన్ని వాడేసాడు ఆయన. ఇప్పుడు నేను వెళ్ళి ఆ స్టెప్స్ లో యాంగిల్ అంటే అది ఆల్రెడీ సినిమాలు ఉంటుంది. బ్రో ఐ టెల్ యూ హౌ ఆ స్టెప్స్ ఎలా వాడతాడంటే, సినిమా స్టార్టింగ్ లో స్టెప్స్ రాత్రిలో కూడా చాలా వాడతాడు. లైక్ ఫ్రేమ్ లో ఓపెన్ చేయగానే స్టెప్స్ మధ్య నుంచి చూపిస్తాడు ఫ్రేమ్స్. రైట్, ఇవన్నీ చూపించిన తర్వాత బూత్ లో అయితే మ్యాడ్ మ్యాక్స్ అనమాట. ఫస్ట్ రివీల్ ఈ లిటరలీ షూట్స్ అదొకటి. దాని తర్వాత అజయ్ దేవగన్ కిందకి వస్తాడు నడుచుకొని నైట్ టైమ్ లో, సారీ ఊర్మిళ వస్తుంది, అక్కడే పడతాడు ఫ్రేమ్. ఇలా వచ్చి కిందకెళ్ళి ఒక ఫ్రేమ్ లోకి వెళ్ళి ఇలా వస్తుంది ఆవిడ. చూస్తున్నంతసేపు గుండె దాడు అనమాట. అక్కడికి ఎవరు దిగుతాడు, ఇటు ఏమొస్తుంది కాదు. అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ ఊర్మిళ షవర్ తీసుకున్న తర్వాత షీ కమ్స్, షీ సెడ్యూసెస్ అజయ్ దేవగన్ అండ్ దే హావ్ రొమాన్స్ ఆన్ ద స్టెప్స్, విచ్ ఇస్ కంప్లీట్లీ కాంట్రాస్ట్ అనమాట. నీకు యూజ్డ్ ఇట్ అలాగా. అండ్ అదే స్టెప్స్ లో ఇప్పుడు రేఖా క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత తనకి ఏదో సమ్ సూపర్ న్యాచురల్ ఆరా తనకి తెలుస్తుంది అని మనకి అర్థమవుతుంది, బికాస్ షీఈస్ ఏబుల్ టు సీ ఆల్ దట్. తను సైలెంట్ గా వచ్చేస్తుంది, స్టెప్స్ కెమెరా తన వెనుకుంటుంది, స్టెప్స్ దగ్గరికి వెళ్తుంది, కట్ చేస్తే ఆ బాబు నించున్నాడు అక్కడ. అది ఎంత క్లెవర్ గా రివీల్ చేసాడు చూడు. ఆ మోడ్ లోకి తీసుకొచ్చేసిన తర్వాత ఐ వాజ్ లైక్ వావ్. అంటే ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ టు హ్యాపెన్. ఆబ్వియస్లీ అన్ఎక్స్పెక్టెడ్ దే తీసుకురావడం డైరెక్టర్ ప్రతిభ అక్కడ. లైక్ బ్యూటిఫుల్. ఆ రివీల్ అయితే చాలా నచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ రివీల్ అయితే 2 కూడా అసలు. ఇప్పుడు పక్క ఆమె వాటర్ తాగడానికి వెళ్తుంది, పక్క అందరూ వాటర్ తాగడానికి వెళ్తారు, ఎవడో కూడా కనపడతాడు. ఆ రివీల్ అల్టిమేట్ అసలు. ఇంత టాప్ యాంగిల్ లో పెడతాడు, ఇట్లా వెళ్ళిపోగానే తన ఐస్ చూస్తూ ఉండే కెమెరా లోపలికి. 2 కూడా మీరు గమనించారో లేదు, బూత్ లో ఎందుకో వాటర్ సౌండ్స్ వస్తూనే ఉంటాయి. వాటర్ సౌండ్స్? యా, లైక్ సినిమా స్టార్టింగ్ లో ఏదో వర్షం పడుతున్నట్టు సౌండ్ వస్తుంది. తను వర్షంలో చనిపోతుంది కదా. యా, చనిపోతుంది. అండ్ టైటిల్స్ పడేది కూడా వాటర్ లో పడతాయి. తెలుగు వర్జన్ లో అలా పడతాయి, వాటర్ లో పడతాయి అనమాట. హిందీలో కూడా అంతే అనుకుంటా, అలానే ఉంది. అండ్ స్టార్టింగ్ లో దేర్ ఇస్ సింగిల్ మూమెంట్ త్రూ ద ట్రాఫిక్. అండ్ అజయ్ దేవగన్ ఇల్లు చూడడానికి వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది. మేబీ దట్ ఈస్ లైక్ మోటివ్ ఆఫ్ ద దయాన్ని మోటివ్ అనుకుంటుంది, ఎందుకంటే తను అందుకే చనిపోతుంది కదా. సో ప్రాబ్లీ సడన్గా పడుతుంది అప్పుడు వర్షం. రైట్, కరెక్టే. సో ఎవ్రీ ఫిల్మ్ లో క్లీష్ అయినా కూడా ఒకటే అనమాట, దే ఆర్ గోయింగ్ టు అ న్యూ ప్లేస్ వేర్ దెర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ, వెదర్ ఇట్ బి అ గోస్ట్ ఆర్ people around them are thinking something bad, and that is influencing the people who are there. That is the agenda కదా. దానికి అజయ్ దేవగన్ ఒకటి చెప్తాడు, ఇంతకు ముందు ఒక అమ్మాయి చనిపోయిందంటే అలా చూసుకుంటే ఇంకో ఇళ్ళల్లో ఎవరు ఉంటారు, అది ఎవరో ఒకరు చనిపోతారు కదా, చచ్చిపోతూనే ఉంటాడు కదా. ఎగ్జాక్ట్లీ, అలా చెప్పి వదిలేసి వెళ్ళిపోతామా అన్నట్టే ఉంటుంది. అలాగా హ్యాడ్ యాంపుల్ అమౌంట్ అలాగా. ఇంకా do you think RGV can make horror films like this again? No, I don't think he wants to make. I think he's just he will not make ante cheyadu ante light ga. He will not make, yeah. I don't think like cheyadu. RGV సినిమా మనల్ని ట్రోల్ చేయడానికి ఇస్తున్నాడు అనిపిస్తుంది నాకు. అతను ట్రోల్ చేసుకోవడానికి మనల్ని ట్రోల్ చేయడానికి. Actually if you look at ఇప్పుడు మనం ఏదైతే సినిమా సెలబ్రేట్ చేసుకుంటున్నామో దోస్ ఆర్ అవి ఆడలేదు థియేటర్ లో. బూత్ ఒక్కటే హిట్ కదా.
భూత్ యా దట్ కాంటెంపరీకి వచ్చింది, అది ఓన్లీ మల్టీప్లెక్స్, నాట్ లైక్ మాస్ ఏరియాస్ లో నథింగ్ వెంట్. రైట్ రైట్ రైట్. ఐ థింక్ సత్య వాజ్ ద ఓన్లీ ఫిల్మ్ విచ్ లైక్ మేడ్ దట్ సౌండ్. సత్య వినపడింది ఇన్ బాలీవుడ్ బాలీవుడ్, అంతా. శివ ఇన్ తెలుగు, అంతే. తెలుగులో రంగీలా కూడా మధ్యలో అనుకుంటా. ఈ మధ్య రంగీలా. రంగీలా ఈ మధ్యలో వచ్చిన సినిమాలన్నీ కూడా దే అండర్ పర్ఫార్మ్డ్ ఆర్ సమ్హౌ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్, బట్ వీ ఎంబ్రేస్ దెమ్ బికాస్ దట్ ఈస్ అ గోల్డెన్ టైమ్ ఆఫ్ ఆర్జీవి. దట్ ఈస్ అ గోల్డెన్ టైమ్ ఆఫ్ ఆర్జీవి కాబట్టి యూ ఓవర్లుక్ ద బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దట్స్ హౌ ఇట్ వర్క్స్. లైక్ సిమిలర్ విత్ వాట్ త్రివిక్రమ్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేసింది. 3 సినిమాలు కమర్షియల్లీ వైబుల్ కాదు అవి బాక్స్ ఆఫీస్ దగ్గర, బట్ వెన్ యూ థింక్ ఆఫ్ బెస్ట్ వర్క్స్ ఆఫ్ త్రివిక్రమ్ వస్తాయి నీకు గోల్డెన్ పీరియడ్ అని చెప్పి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. యా ఐ థింక్ అంతే కదా, చాలాసేపు యా మాట్లాడాం. సాయి అయితే లిటరల్లీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి బాబు అన్నట్టు. కాదు, నేను మా ఇంట్లో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, సో సౌండ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వస్తుంది, వచ్చి మ్యూట్ చేసి మాట్లాడట్లేదు అనమాట. ఎనీ క్లోజింగ్ థాట్స్? క్లోజింగ్ థాట్స్ ఏముంటాయి, ఇంకెలాగో ఆర్జీవి తీయడం చెప్పి నాకు క్లోజింగ్ థాట్స్ కాదు కానీ పిల్ల పిచ్చులు అని చరణ్ ఫ్యూచర్ లో సినిమా తీస్తాను, దాన్ని మేము ప్రమోట్ చేస్తాము. యా ఆఫ్ కోర్స్ ఇది మనం ఇదే మన ఇంటర్వ్యూ టీమ్. పిల్లితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? మీ మాట విందా పిల్లి? లేదండి, కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇచ్చిందా? ఆల్రెడీ ఇది వేరే టాంజెంట్ లో అవుతుంది. విల్ సీ యూ నెక్స్ట్ ఫ్రైడే గైస్. అంతవరకు పిల్లలతో ట్రిప్ అవుతూ ఉండండి. యా అండ్ యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ లైక్ లార్జర్ టాపిక్. మనం మామూలుగా ఒక సినిమా తీసుకొని ఇలా చెప్తాం కదా, మనం ఎందుకో ఈ పాడ్కాస్ట్ లో వెరీ హ్యాపీ దట్ వీ డెల్ట్ విత్ అదర్ స్టఫ్ ఆల్సో. లార్జర్ టాపిక్స్ కవర్ చేసాము అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ ఐ ఫీల్ దట్ RGV వాజ్ అ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ మేకర్ ఇన్ దోస్ టర్మ్స్. ఇన్ ద సెన్స్, ఒక లాస్ట్ ఎండింగ్ ఇది, సీతారాం శాస్త్రి గారు ఒక పాట రాసి నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని పాట రాశారు. ఆ పాట RGV విన్నప్పుడు నీ సినిమాలో ఎందుకు ఇలాంటి పాట ఉంటుందని చెప్పి సిరివెన్నెల గారు నవ్వారంటే. సో హీ టుక్ దట్ యాజ్ అన్ ఇన్సల్ట్ అండ్ దెన్ మేడ్ అ ఫిల్మ్ దట్ ఈస్ సోషల్లీ ఏమంటారు రెస్పాన్సిబుల్ గా. ఐ ఫెల్ట్ RGV వాజ్ ప్లేయింగ్ అరౌండ్ విత్ ది సోషల్ ఎలిమెంట్స్. హి వాజ్ వెరీ వెరీ ఎంథూసియాస్టిక్ బ్యాక్ దెన్. ఐ థింక్ RGV వాజ్ వెరీ ఓపెన్ టు ఐడియాస్, అండ్ ఐడియాస్ ని అతను సినిమాలో ప్లేస్ చేసుకుంటూ వచ్చాడు. రెస్పాన్సిబిలిటీ ఇస్ అ బిగ్ వర్డ్ ఏమో, అంటే రెస్పాన్సిబిలిటీ మైట్ బి రాంగ్ వర్డ్, బట్ హీ వాజ్ వెరీ ఓపెన్ టు ఐడియాస్, అండ్ ఆ ఐడియాస్ అన్నింటినీ సినిమాలో ప్లేస్ చేశాడు ఖచ్చితంగా ఎక్కడో అక్కడ. ఎగ్జాక్ట్లీ యా. హీ వాంటెడ్ టు ప్రూవ్ అ పాయింట్ ఆర్ హీ వాంటెడ్ టు మేక్ అ పాయింట్. అంటే ఏ సాలిడ్ బ్యాకింగ్ ఆర్ ఇది చెప్పాలి అనేది లేకపోతే, ఆ డ్రైవ్ లేకపోతే ఈ చేయరు కదా, ఆబ్వియస్లీ సినిమా అనేది చేయరు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన పాయింటే, బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్ అవుతున్నా కూడా ఇంత కన్సిస్టెంట్ గా అతని గోల్డెన్ పీరియడ్ లో అంత మంచి సినిమాలు తీయగలరు కదా. దేర్ ఇస్ ఆల్వేస్ సంథింగ్ దట్ ఈస్ హిడెన్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్, ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా. సో ఆ కోపం ఆర్ అది చెప్పాలనే ఇది ఆ డ్రైవ్ ఉందేమో. నౌ ఇట్ ఇస్ గాన్, నౌ హీస్ డన్ విత్ దట్. సో దట్ ఈస్ వాట్ డ్రైవ్ అనుకుంటా. సో నౌ RGV సేయింగ్ నిగ్గదీసి అడుగు ఈ సిగ్నల్ జనాలి, నా సినిమాలు ఎన్ని తీసినా మీ మాట ఎట్లనే వినరు, మీ సావు మీరు రావండి అని ట్రోల్ చేస్తాడు. ఐ ఫీల్ దట్ ఇప్పుడు కూడా కొన్ని ఇంటెన్షనల్ గానే ఉంటాయి, బట్ ఇట్స్ ఫైన్. హీ మేడ్ గుడ్ ఫిల్మ్స్, బాగున్నాయి ఇలా మాట్లాడుకోవడానికి. He made enough films for us to trip on తో. మాకు మంచి కంటెంట్ ఇచ్చారు. చాలా బ్రో, he gave more than 15 films. Yeah. Already 3 కవర్ చేసాం. Many more to go. Yeah guys. Please many subscribe. more to go and subscribe చేయండి. లాస్ట్ టైం అసలు మ్యాడ్ రెస్పాన్స్ ఫర్ మ్యాడ్ రెస్పాన్స్ చెప్పకూడదురా, కావాల్సింది తిట్టండి బ్రో. దట్ ఎనీవేస్ విల్ గెట్ ఓకే. ఇప్పుడు నా క్యాట్ థియరీకి ఏరా పిల్లోడా, పిల్లుల గురించి ఏంట్రా చెప్తున్నావు మాకు అంటారు. సో ఇట్స్ ఫైన్, చెప్తారు అలాగా. ఇట్స్ ఫైన్ గైస్. మెటఫోర్ అంటే చెప్పాలా, ఆ పిల్లి తెల్ల పిల్లి, నువ్వు తెల్ల హుడి వేసుకునే వాళ్ళ. దట్ ఇస్ మెటఫోర్. నన్ను వేసుకుంటారు ఇప్పుడు. ఇది ఇప్పుడు సినిమాలో ఈస్టర్ ఎగ్ ఈ పాడ్కాస్ట్ లో ఉంది. ఇది యాక్చువల్లీ దిస్ ఇస్ డిఫరెంట్. ఓకే, యాక్చువల్లీ నేను వైట్ టీ షర్ట్ ప్లాన్ చేశా. ఇంకోటి మెసేజ్ పెట్టేటప్పుడు నేను పరిగెత్తుకునేటప్పటికి ఐ చేంజ్ మై దిస్ థింగ్. రాసి పెట్టుంది అలాగా వైట్ వేసుకోవాలంటే.
గైస్ యు సీ మనం మాట్లాడిన పిల్లి వైట్ అండ్ బ్లాక్, ఓ వైట్ నో, అండ్ బ్లాక్ సింబాలిజం ఆల్సో. ఇక వెళ్ళిపోతూనే ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ ట్రైనర్ ఇక్కడ ఆల్రెడీ మా పాడ్కాస్ట్ ఆల్రెడీ 10 minutes ముందే అయిపోయింది. గైస్ అయిపోయింది ఇదంతా స్టోరీ గైస్. బట్ యునో ట్యాగ్ పిల్లి లవర్, క్యాట్ లవర్, వాళ్ళకి పాడ్కాస్ట్ షేర్ చేయండి, ఇన్స్టాల్ ప్రమోట్ చేయండి. ఎలా అంటే వాళ్ళ పిల్లిని చూసుకునే వాళ్ళు భయపడాలన్నమాట ఇప్పటి నుంచి. దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఎనీవేస్ థ్యాంక్స్. ఇలాంటి మచ్ మోర్ బ్రాడర్ టాపిక్స్ మేము ఫ్యూచర్ లో కూడా చేయాలని చెప్పి ఆల్వేస్ ఓపెన్ ఫర్ కొలాబరేషన్. అండ్ థ్యాంక్ యూ గైస్. అసలు చేస్తాం అనుకోలేదు. 80s RGV అంటే చాలా మంది వద్దన్నారు. ఓ అవునా? We are always open. I love RGV's golden that's why I messaged you guys అన్నమాట. సో సూపర్. see you guys next Friday. ఇంతవరకు సోది విన్నందుకు